హాయ్ మాస్టర్స్, పరమహంస స్వాధ్యాయ ఛానల్కు స్వాగతం మాస్టర్స్. ఈరోజు ఈ ఛానల్లో ఉపయోగి ఆత్మకథలోని 12వ అధ్యాయం చదువుకుందాం మాస్టర్స్. ఈ అధ్యాయం పేరు గురుదేవుల ఆశ్రమంలో గడిచిన కాలం. వచ్చేశావు. బాల్కనీ ఉన్న గదిలో నేల మీద పులిచర్మం మీద కూర్చున్న శ్రీ యుక్తేశ్వర్ గారు నన్ను పలకరించారు. ఆయన కంఠస్వరం ముక్తసరిగా ఉంది. ఆయన తీరు భావోద్రేకరహితంగా ఉంది. అవును గురుదేవా, మిమ్మల్ని అనుసరించడానికి వచ్చాను. మోకరిల్లి ఆయన పాదాలు ముట్టుకున్నాను. అదిలా సాధ్యం? నా కోరికల్ని నువ్వు ఉపేక్షిస్తావు. ఇక ముందు అలా జరగదు గురూజీ. మీ కోరికే నాకు శాసనం. బాగుంది. అలా అయితే నీ జీవితానికి బాధ్యత వహించగలను. మనఃపూర్తిగా ఆ భారం మీ మీదే పెడుతున్నాను గురుదేవా. అయితే నా మొదటి కోరికగా నువ్వు మీ వాళ్ళ దగ్గరికి తిరిగి వెళ్ళు. నువ్వు కలకత్తాలో కాలేజీలో చేరి చదువు కొనసాగించాలని నేను కోరుతున్నాను. మంచిది గురుదేవా. నా గాబరాన్ని మరుగుపరిచాను. ఈ మొండి పుస్తకాలు ఏళ్ల తరబడి నన్ను వెంబడిస్తూనే ఉంటాయా? మొదట్లో నాన్నగారు, ఇప్పుడు శ్రీ యుక్తేశ్వర్ గారు. ఎప్పుడో ఒకనాడు నువ్వు పడమటి దేశాలకు పెడతావు. అపరిచితుడైన హిందూ బోధకుడికి విశ్వవిద్యాలయం పట్టం ఒకటి ఉన్నట్లయితే అక్కడి ప్రజలు భారతదేశపు సనాతన విజ్ఞానాన్ని ఆకలించుకోవడానికి మరింత సుముఖంగా ఉంటారు. ఈ విషయం మీకే బాగా తెలుసు గురూజీ. నా విచారం తొలగిపోయింది. పడమటి దేశాల గురించి ఆయన చేసిన ప్రస్తావన నాకు గజిబిజిగా, ఊహకు అందకుండా ఉంది. కానీ అనుకువగా ఉండి గురువుగారిని సంతోషపెట్టడం నాకు చాలా ముఖ్యమైన తక్షణ కర్తవ్యం. దగ్గరలో కలకత్తాలో ఉంటావు. నీకు సమయం చిక్కినప్పుడు ఇక్కడికి వస్తూ ఉండు. వీలుంటే ప్రతిరోజు వస్తాను స్వామి. నా జీవితంలో ప్రతి ఒక్క విషయంలోనూ మీ అధికారాన్ని కృతజ్ఞతతో అంగీకరిస్తాను. కానీ ఒక్క షరతు చెప్పు. దైవ సాక్షాత్కారాన్ని కలిగిస్తానని మీరు నాకు మాట ఇయ్యాలి. ఆ తర్వాత 1 గంట సేపు వాగ్యుద్ధం జరిగింది. గురువుగారు ఇచ్చిన మాట బోటు కాకూడదు. అదంత తేలిగ్గా ఇచ్చేది కాదు. ఇలాంటి వాగ్దానంలో విస్తారమైన ఆధ్యాత్మిక మార్గాల్ని ఆవిష్కరిస్తానన్న గూఢార్థం ఇమిడి ఉంటుంది. ఏ గురువు అయినా సృష్టికర్తను సాక్షాత్కరించమని అడిగేటట్టయితే అంతకుముందు అతడు ఆయనతో అంత చనువు ఏర్పరచుకుని ఉండాలి. శ్రీ యుక్తేశ్వర్ గారికి భగవంతుడితో ఉన్న తాదాత్మ్యాన్ని నేను పసిగట్టాను. ఆయన శిష్యుడిగా ఈ లాభం కోసం పట్టుబట్టాలని నిశ్చయించుకుని ఉన్నాను. బలవంతంగా రాబట్టుకునే స్వభావం నీది. ఆ తరువాత దయతో కూడిన తుదిమాటగా గురువుగారి సమ్మతి వచ్చింది. నీ కోరికే నా కోరికే కానీ నా హృదయం మీద జీవిత పర్యంతం కమ్ముకొని ఉన్న మొబ్బును తొలగించినట్టయింది. ఇహపరాల్లో ఒక దారి తెన్ను లేకుండా నేను చేస్తున్న అన్వేషణ అంతటితో అయిపోయింది. ఇప్పుడు నాకు ఒక సద్గురు సన్నిధిలో శాశ్వతమైన ఆశ్రయం దొరికింది. రా, ఆశ్రమం చూపిస్తాను నీకు. గురుదేవులు వ్యాఘ్యాసనం మించి లేచారు. చుట్టుపక్కల ప్రకాయిస్తూ ఒక గోడ మీద మల్లెపూల దండ వేసిన పటం ఒకటి చూశాను. లాహిరి మహాశయులు. ఆశ్చర్యపోయి అన్నాను. అవును, నా గురుదేవులు. శ్రీ యుక్తేశ్వర్ గారి గొంతులో భక్తిభావం ఉట్టిపడింది. మనిషిగాను యోగిగాను ఆయన చాలా గొప్పవారు. నేను చేసిన జీవిత పరిశీలనల పరిధిలోకి వచ్చిన గురువులందరిలోకి ఆయన మహనీయులు. సుపరిచితమైన ఆ పటం ముందు నేను నిశ్శబ్దంగా తల వంచాను. పసితనంలోనే నన్ను దీవించి ఈ క్షణం వరకు నన్ను ముందుకు నడిపిస్తూ వచ్చిన ఆ అద్వితీయ పరమ గురుదేవులకు నా ఆత్మ జోహార్లు అర్పించింది. గురువుగారు ముందు నడుస్తూ దారి చూపిస్తుండగా ఇంట్లోనూ బయట దుట్లోనూ తిరిగాను. మంచి విశాలంగా, ఎప్పుడో చాలా కాలం కిందట కట్టదిట్టంగా భారీ ఎత్తు స్తంభాలతో పెద్దగా కట్టిన ఆశ్రమ భవనం మండువా చుట్టూ ఉంది. బయటి గోడలు నాచుపట్టి ఉన్నాయి. మర్యాద లేకుండా ఆశ్రమంలోకి వచ్చి మకాం పెట్టిన పావురాలు బూడిద రంగు మిద్దె మీద రెక్కలు ఆడిస్తున్నాయి. పనస చెట్లు, మామిడి చెట్లు, అరటి చెట్లు ఉన్న పెరటి దొడ్డి చెడు ముచ్చటగా ఉంది. ఈ 2 అంతస్తుల భవనంలో పైనున్న గదులకు చిన్న పిట్టగోడలతో ఉన్న బాల్కనీలు దొడ్డికి 3 వైపులా కనిపించేట్టు ఉన్నాయి. కింది అంతస్తులో వరుసగా ఉన్న స్తంభాల మీద ఎత్తుగా పైకప్పు ఉన్న విశాలమైన హాలు ఉంది. దీన్ని ముఖ్యంగా ఏటేటా వచ్చే దుర్గా పూజ ఉత్సవాలకు వాడతారని గురువుగారు అన్నారు. శ్రీ యుక్తేశ్వర గారు కూర్చునే గదికి వెళ్ళడానికి సన్నటి మేడమెట్లు ఉన్నాయి. వారి గది బాల్కనీ వీధి వైపు ఉంది. ఆశ్రమంలో అమర్చిన సామానంతా నిరాడంబరంగా ఉంది. అన్నీ పరిశుభ్రంగా ఉపయోగకరంగా ఉన్నవే. పాశ్చాత్య పక్కీలో కుర్చీలు, బెంచీలు, మేజాలు కూడా కనిపించాయి. ఆ రాత్రికి నన్ను అక్కడ ఉండిపోమని కోరారు గురువు గారు. కాయగూరలతో వండిన కూరతో భోజనం పెట్టారు. ఆశ్రమంలో శిక్షణ పొందుతున్న శిష్యులు 2 వడ్డన చేశారు. గురూజీ, మీ జీవితాన్ని గురించి కొంచెం చెప్పండి. ఆయన కూర్చున్న పులిచర్మానికి దగ్గరగా ఒక తుంగచాప మీద కూర్చున్నాను.
బాల్కనీకి బయట ఉన్న నక్షత్రాలు స్నేహితుల దగ్గరగా ఉన్నట్టు అనిపిస్తున్నాయి. నా సంసార నామం ప్రేనాథ్ కరార్. నేను ఇక్కడే శ్రీరాంపూర్లో పుట్టాను. శ్రీ యుక్తేశ్వర్ గారు 1855 మే 10వ తారీఖున పుట్టారు. నాన్నగారు సిరి సంపదలున్న వ్యాపారి. ఇప్పుడు నా ఆశ్రమంగా ఉన్న తాతల నాటి ఈ భవనాన్ని ఆయన నాకు ఇచ్చారు. యథావిధిగా నేను బడికి వెళ్ళింది తక్కువ. నాకది మందకొడిగాను, లోతు లేనట్టుగాను అనిపించేది. యవ్వనంలో అడుగుపెట్టిన తొలినాళ్లలోనే నేను సంసార బాధ్యతలు పైన వేసుకున్నాను. నాకు ఒక కూతురుంది, పెళ్ళయింది. మధ్య జీవితంలో నాకు లాహిరి మహాశైల మార్గదర్శిత్వ భాగ్యం కలిగింది. నా భార్య చనిపోయిన తర్వాత సన్యాసం తీసుకున్నాను. శ్రీ యుక్తేశ్వరగిరి అనే కొత్త పేరు వచ్చింది. ఇంతింత మాత్రమే నా జీవిత వృత్తాంతాలు. యుక్తేశ్వర్ అంటే ఈశ్వరుడితో ఐక్యమైన వాడు అని అర్థం. గిరి అన్నది సనాతనమైన 10 సన్యాసాశ్రమ శాఖల్లో ఒకదాని పేరు. ఆతరంతో చూస్తున్న నా ముఖంలోకి చూసి నవ్వారు గురువుగారు. జీవిత కథా సంగ్రహాలన్నిటిలాగే ఆయన మాటలు నాకు బాహ్య యథార్థాలని తెలిపాయి, కానీ లోపలి మనిషిని బయలుపరచలేదు. గురూజీ, మీ చిన్నప్పటి కథలు కొన్ని వినాలని ఉంది. కొన్ని చెబుతాను. ప్రతిదానికి ఒక నీతి ఉంది. శ్రీ యుక్తేశ్వర గారి కళ్ళు హెచ్చరికతో మిలమిల్లాడాయి. మా అమ్మ ఒకసారి నన్ను బెదిరించడానికి ఒక చీకటి గదిలో దెయ్యం ఉందని భయపెట్టింది. నేను వెంటనే అక్కడికి వెళ్ళి చూసి దెయ్యం కనిపించలేదని నిరాశగా చెప్పాను. మరెన్నడూ అమ్మ నాకు దయ్యాల కథ చెప్పి భయపెట్టలేదు. ఇందులో నీతి, నీ భయానికి కారణమైన దానికి ఎదుటపడి చూడు, అది నిన్ను ఇంక ఇబ్బంది పెట్టదు. నా జ్ఞాపకాల్లో మరొకటి ఏమిటంటే, మా పక్కింటి వాళ్ళ గజ్జి కుక్క నాకు కావాలన్న కోరిక. ఆ కుక్క కోసం కొన్ని వారాల పాటు ఇంట్లో గందరగోళం చేసి పారేశాను. అంతకన్నా కంటికి ఇంపుగా ఉండే కుక్కల్ని ఇస్తామన్నా నేను వినిపించుకోలేదు. ఇందులో నీతి, మోహం మనుషుల్ని గుడ్డివాళ్ళని చేస్తుంది. మనం కోరుకునే వస్తువు చుట్టూ అది ఊహాకల్పితమైన అందమైన ఆకర్షణ ఒకటి ఏర్పరుస్తుంది. మూడో కథ, కుర్రవాడి మనస్సు మలచడానికి ఎలా వీలుగా ఉంటుందో తెలిపింది. మాట వరుసకు మా అమ్మ చేసిన వ్యాఖ్య ఒకటి విన్నాను. ఒకటి కింద నౌకరీకి కుదిరిన వాడు బానిస అని. ఆ సంగతి నా మనసులో ఎంత గాఢంగా నాటుకుంది అంటే, నాకు పెళ్ళైన తర్వాత కూడా ఉద్యోగాలన్నింటినీ నిరాకరించాను. కుటుంబానికి ఉన్న డబ్బు భూమి మీద పెట్టుబడి పెట్టి ఖర్చులు గడుపుకునేవాడిని. ఇందులో నీతి, మంచివి ప్రోత్సాహకరాలైన సూచనలు పిల్లలు సూక్ష్మగ్రహణ శక్తి గల చెవులకు ఎక్కేటట్టు చేయాలి. వాళ్ళకు చిన్నప్పుడు ఏర్పడే అభిప్రాయాలు లోతుగా నాటుకొని చాలా కాలం ఉంటాయి. గురుదేవులు ప్రశాంత మౌనంలో నిమగ్నులయ్యారు. దాదాపు నడిరాత్రి వేళ నన్ను ఒక సన్నటి మంచం దగ్గరికి తీసుకువెళ్లారు. గురుదేవుల ఆశ్రమంలో ఆ మొట్టమొదటి రాత్రి నాకు గాఢంగా మధురంగా నిద్రపట్టింది. మర్నాడు పొద్దునే నాకు క్రియాయోగ దీక్ష ప్రసాదించడానికి శ్రీ యుక్తేశ్వర్ గారు నిశ్చయించారు. అంతకు పూర్వమే నేను లాహిరి మహాశయుని శిష్యులిద్దరి దగ్గర క్రియాయోగ దీక్ష పొందాను. వారిలో ఒకరు మా నాన్నగారు, రెండో వారు నాకు సంస్కృతం నేర్పిన స్వామి కేవలానంద గారు. అయితే గురుదేవులకు పరివర్తక శక్తి ఉంది. వారి స్పర్శతోనే లెక్కలేనన్ని సూర్యబింబాలు కళ్ళు మెరుమిట్లు గొలుపుతూ ఒక్కుమ్మడిగా జ్వాజ్వల్యమానం అవుతున్నట్టుగా ఒకానొక మహా తేజస్సు నా మీద ప్రసరించింది. అనిర్వచనీయమైన ఆనందపు వెలువ ఒకటి నా హృదయాన్ని నింపేసి అంతరాంతరాల్లోకి వ్యాపించింది. ఆశ్రమం విడిచిపెట్టి వెళ్ళడానికి నన్ను నేను సిద్ధం చేసుకునేసరికి మర్నాటి మధ్యాహ్నం దాటిపోయింది. నువ్వు 30 రోజుల్లో తిరిగి వెళతావు. నేను కలకత్తాలో మా ఇంటి గుమ్మంలో అడుగు పెడుతూ ఉండగా గురుదేవుల జోస్యం ఫలించిన సంగతి మనసులో మెదిలింది. ఆకాశంలో ఎగిరే పక్షి మళ్ళీ గూటికి చేరడం గురించి మా చుట్టాలు సూటిపోటు మాటలు అంటారేమోనని నేను భయపడ్డాను. కానీ అటువంటిదేమీ జరగలేదు. నేను నాటకం మీదకి ఎక్కి ఒక సజీవ వ్యక్తిని చూస్తున్నట్టుగా ఆప్యాయంగా చూసుకున్నాను. నా ధ్యానాలకు, నా కన్నీళ్లకు, నా సాధనలో నాకు ఎదురైన తుఫానులకు సాక్షి నువ్వే. ఇప్పుడు నేను గురుదేవులు అనే ఓడరేవుకు చేరుకున్నాను. బాబు, మనకు ఉభయతారకంగా జరిగిన దానికి సంతోషంగా ఉంది. ప్రశాంతమైన సాయం సంధ్య వేళ నేను నాన్నగారు కలిసి కూర్చున్నాం. ఒకప్పుడు నేను మా గురుదేవుల్ని అత్యద్భుతంగా దర్శించినట్టుగానే నువ్వు మీ గురువు గారిని దర్శించావు. లాహిరి మహాశైల పవిత్ర హస్తం మన జీవితాల్ని కాపాడుతుంది. మీ గురువు గారు మనకి అందుబాటులో లేకుండా హిమాలయాల్లో ఉండే సాధువు కారని, మనకి దగ్గరలోనే ఉన్నవారని రుజువయింది. నా ప్రార్థనలు ఫలించాయి. దేవుడి కోసం చేసే అన్వేషణలో నువ్వు నా కంటికి శాశ్వతంగా దూరం కాలేదు. నేను మళ్ళీ చదువు కొనసాగిస్తానని నాన్నగారు సంతోషించారు. దానికి తగిన ఏర్పాట్లు చేశారు ఆయన. ఆ మర్నాడు నేను కలకత్తాలో ఉన్న స్కాటిష్ చర్చ్ కాలేజీలో ప్రవేశించాను. నెలలు సంతోషదాయకంగా వడివడిగా గడిచాయి.
నేను కాలేజీ తరగతి గదుల్లో బొత్తిగా కనిపించి ఉండవని సూక్ష్మగ్రాహులైన పాఠకులు ఈ పాటికి అనుమానించి ఉంటారనడంలో సందేహం లేదు. శ్రీరాంపూర్ ఆశ్రమం ఆకర్షణ నాకు నిగ్రహించుకోజాలందయింది. నేను నిరంతరం అక్కడే ఉంటున్నందుకు గురుదేవులు ఏమీ వ్యాఖ్య చేయకుండా నా ఉనికిని అంగీకరించారు. ఆయన విద్యాలయాల గురించి ప్రస్తావించడం సకృతి కావడం వల్ల నా మనసు తేలికపడింది. నేను విద్వాంసుడిగా తయారవడానికి మలిచిన వాణ్ణి కానన్న సంగతి స్పష్టమే అయినప్పటికీ సమయానుగుణంగా కనీసపు పాస్ మార్కులు తెచ్చుకోగలుగుతూ ఉండేవాణ్ణి. ఆశ్రమంలో నిత్య జీవితం సాఫీగా సాగిపోయేది. దాంట్లో మార్పు ఎప్పుడో కానీ వచ్చేది కాదు. మా గురుదేవులు వేకువేళకు ముందే నిద్ర లేచేవారు. పక్క మీద పడుకొని ఉండి గాని, ఒక్కొక్కప్పుడు కూర్చొని ఉండి గాని సమాధి స్థితిలోకి వెళ్ళేవారు. గురుదేవులు మేల్కొన్నారన్న సంగతి ఎట్టే తెలిసిపోయేది. పెద్దగా ఆయన పెట్టే గురువు చిటుకున ఆగిపోయేది. 1-2 మిట్రుకులు, బహుశా శారీరకమైన కదలిక కావచ్చు. ఆ తరువాత నిశ్శబ్దమైన శ్వాసరహిత స్థితి. ఆయన గాఢమైన యోగానందంలో నిమగ్నులై ఉండేవారు. తరువాత ఫలహారాల కార్యక్రమం ఉండేది కాదు. మొదట గంగ ఒడ్డున చాలా దూరం నడవాలి. మా గురువు గారితో పొద్దుటిపూట నడిచిన ఈ నడకలు ఇప్పటికీ ఎంత వాస్తవంగా, ఎంత స్పష్టంగా మనసులో ఉన్నాయో. జ్ఞాపకాల్ని అలవోకగా నెమరు వేసుకుంటే చాలు నేను గురుదేవుల పక్కనే ఉన్నట్టు తరచూ అనిపిస్తూ ఉంటుంది. ఉదయబాలుడు ఏటికి వెచ్చదనం కలిగిస్తున్నాడు. జ్ఞానాధికారంతో నిండిన ఆయన కంఠస్వరం హంగుమని మోగుతున్నది. స్నానం, ఆ తర్వాత మధ్యాహ్న భోజనం. గురుదేవులు ఏ రోజుకు ఆ రోజు ఇచ్చే సూచనల ప్రకారం జాగ్రత్తగా వంట చేయడం అన్నది శిష్యుల్లో కుర్రవాళ్ల బాధ్యత. మా గురుదేవులు శాకాహారి అయితే సన్యాసం తీసుకోకముందు ఆయన గుడ్లు చేపలు తినేవారు. ఎవరి శరీర తత్వానికి పడే సాదా భోజనం వారు చేయండి అన్నదే ఆయన శిష్యులకు ఇచ్చిన సలహా. గురువు గారు చాలా అమితంగా తినేవారు. తరచుగా ఆయన అన్నంలో పసుపు కలిపి గాని, బీటిదుంపల రసం గాని, పాలకూర గాని వేసుకుని పైన గేదె నెయ్యి చిలకరించుకొని తినేవారు. మరోనాడు చిక్కుడు గింజలో పన్నీరు కలిపి వండిన కూరలు తినేవారు. భోజనానికి చివర పాయసంతో పాటు మామిడిపళ్ళు గాని, నారింజ పళ్ళు గాని తినేవారు. లేదా పనసతోనల రసం తాగేవారు. ఆయన దర్శనం చేసుకోదలిచిన వాళ్ళు మధ్యాహ్నం పూట వచ్చేవారు. ప్రశాంతమైన ఆశ్రమంలోకి ప్రాపంచిక జనులు అదే పనిగా వస్తూ ఉండేవారు. మా గురుదేవులు వచ్చిన వాళ్ళనందరినీ మర్యాదగా దయతో ఆదరించేవారు. తాను ఈ దేహమని కానీ, అహంకారమని కానీ భావించుకోకుండా సర్వవ్యాప్తమైన ఆత్మగా సాక్షాత్కారం పొందిన సద్గురువు మానవులందరిలోనూ స్పష్టమైన సమరూపతను దర్శిస్తాడు. సాధువుల నిష్పక్షపాతానికి మూలకందం జ్ఞానం. మాయాముఖాకృతుల మార్పిడి వల్ల ఇంకెన్నడూ ప్రభావితులు కారు. అజ్ఞానుల న్యాయ నిర్ణయ శక్తిని గందరగోళపరిచే రాగద్వేషాలకు వారికి ఆధీనులు కారు. శ్రీ యుక్తేశ్వర్ గారు అధికార ప్రాబల్యం గల వాళ్లకు, డబ్బు గల వాళ్లకు, నైపుణ్యం గల వారికి ప్రత్యేక ప్రాముఖ్యం ఇయ్యనూ లేదు. ఇతరులను పేదరికం వల్ల కానీ, చదువుకోకపోవడం వల్ల కానీ చిన్నచూపు చూడనూ లేదు. సత్యవాక్కులు ఒక పిల్లవాడి నోటి నుంచి వచ్చినా గౌరవభావంతో వింటారు. ఒక్కొక్కప్పుడు దాంభిక పండితుల్ని బహిరంగంగా ఉపేక్షిస్తారు. రాత్రి భోజనం 8 గంటలకి అప్పుడప్పుడు అతిథులు అక్కడ తచ్చాడుతూ ఉండేవారు. మా గురుదేవులు అతిథుల్ని వదిలి ఒంటరిగా భోంచేసే ప్రయత్నం ఎన్నడూ చేయలేదు. ఆయన ఆశ్రమానికి వచ్చిన వాళ్ళెవరూ ఆకలితో కానీ, అసంతృప్తితో కానీ తిరిగి వెళ్ళడం ఎన్నడూ జరగలేదు. అనుకోని అతిథులు వచ్చినందుకు శ్రీ యుక్తేశ్వర్ గారు ఎన్నడూ గాబరా పడనూ లేదు, నిరుత్సాహం చెందనూ లేదు. సద్యస్ఫూర్తితో ఆయన శిష్యులకు ఇచ్చే సూచనల వల్ల కొద్దిపాటి ఆహార పదార్థాలతో సమృద్ధిగా విందు జరిగేది. అయినా ఆయన పొదుపరి. ఆయన దగ్గరున్న కొద్దిపాటి డబ్బు చాలా వాటికి సరిపడేది. నీకున్న దాంట్లోనే సుఖంగా ఉండు అంటుండేవారు తరచూ. విచ్చలవిడిగా ఖర్చు చేస్తే తర్వాత దుఃఖపడతావు. ఆశ్రమంలో జరిగే వేడుకల విషయంలో అయితేనేం, భవన నిర్మాణ విషయంలోనైతేనేం, మరమ్మతుల విషయంలోనైతేనేం, మరే పనుల విషయంలోనైనా గురుదేవుల సృజనాత్మక ప్రతిభలో మౌలికత వ్యక్తమవుతూ ఉండేది. ప్రశాంత సాయం సమయాల్లో తరచుగా గురుదేవుల ప్రసంగాలు జరుగుతూ ఉండేవి. అవి అక్షయ సంపదలు. ఆయన పలికిన ప్రతి పలుకు జ్ఞానంతో చికిరి చేసినట్టు ఉండేది. ఆయన చెప్పే తీరులో మహోదాత్తమైన ఆత్మవిశ్వాసం ప్రస్ఫుటమవుతూ ఉండేది. ఇది అద్వితీయమైనది. నా అనుభవంలోకి వచ్చినంత వరకు ఎవ్వరూ ఎన్నడూ మాట్లాడని తీరులో మాట్లాడేవారు ఆయన. తమ ఆలోచనల్ని మాటలనే బాహ్యమైన దుస్తులు ధరించడానికి అనుమతించే ముందు ఆయన విచక్షణ అనే సున్నితపు త్రాసులో తూచేవారు. భౌతిక రూపంలో సైతం సర్వవ్యాపకమైన సత్యసారం ఆయనలోంచి ఆత్మ ప్రసరింపజేసే సుగంధంలా వెలువడుతూ ఉండేది. సజీవంగా ఆవిర్భవించిన
పరమేశ్వర సన్నిధానంలో ఉన్నానన్న స్పృహ నాకు ఎప్పుడూ ఉండేది. ఆయన దివ్యత్వపు భారం ఆయన ఎదుట ఎప్పుడూ నా తల ఉంగేటట్టు చేసేది. శ్రీ యుక్తేశ్వర్ గారు సమాధి మగ్నులవుతున్నారన్న సంగతి అతిథులు పసిగట్టినట్లయితే ఆయన వెంటనే వాళ్లతో ఇష్టాగోష్ఠి జరిపేవారు. ఏదో ఒక భంగిమ ప్రదర్శించడం కానీ అంతర్ముఖత్వాన్ని చాటుకోవడం కానీ ఆయనకు చేతకావు. ఎప్పుడూ బ్రహ్మానంద స్థితిలో మగ్నులై ఉన్నందువల్ల సమాధికి ప్రత్యేకంగా సమయమేమీ ఆయనకు అక్కర్లేదు. ఆత్మసాక్షాత్కారం పొందిన యోగి ధ్యానం అనే మెట్టు ఏనాడో దాటివేసి ఉంటాడు. కాయ కాసినప్పుడు పువ్వు రాలిపోతుంది. కానీ శిష్యులు ఒక ఆదర్శంగా తీసుకోవడం కోసమని సాధువులు ఆధ్యాత్మిక సాధన ప్రక్రియల్ని పాటిస్తూ ఉంటారు. అర్ధరాత్రి కావస్తోందంటే మా గురువు గారు చిన్న పిల్లవాడికి సహజమైన మాదిరిగా మగత నిద్రలోకి వెళ్తుండడం కందు. ఒక్క విషయంలో పట్టింపులు ఏవీ లేవు. ఆయన తరచుగా తలగడ లేకుండా కూడా ఒక సన్నటి బల్ల మీద పడుకునేవారు. సాధారణంగా పులి చర్మం ఆసనం మీద కూర్చున్నప్పుడు ఆ బల్ల ఆయనకి ఆసరాగా ఉండేది. రాత్రి తెల్లవారులు తాత్విక చర్చ జరగడం అరుదైన విషయం ఏమీ కాదు. ఏ శిష్యుడైనా గాఢమైన ఆసక్తితో ఆ అవకాశం కల్పించవచ్చు. అప్పుడు నాకు అలసటే అనిపించేది కాదు. నిద్రపోవాలన్న కోరికే ఉండేది కాదు. గురుదేవుల ఉజ్వల వాక్కులే చాలు. ఓహో, తెల్లవారుతున్నదే, గంగ ఒడ్డున నడక సాగిద్దాం పదండి. రాత్రిపూట జరిగే ఆధ్యాత్మిక బోధన కాలాలు అనేకం ఇలా ముగిశాయి. శ్రీ యుక్తేశ్వర్ దగ్గర అంత్యవాసిత్వంలో తొలి నెలలు ఉపయోగకరమైన పాఠం ఒకటి నేర్పాయి. దోమను జయించడం ఎలా. మా ఇంట్లో అయితే మా వాళ్ళు రాత్రిపూట దోమతెరలు కట్టుకుంటూ ఉండేవారు. జాగ్రత్త కోసము ఏర్పడ్డ ఈ ఆచారాన్ని శ్రీరాంపూర్ ఆశ్రమంలో పాటించకపోవడం చూసి నేను నిరుత్సాహపడ్డాను. ఆశ్రమంలో ఈ కీటకాలు లేక కాదు, సమృద్ధిగా నివాసం చేసేవి. తల నుంచి పాదాల దాకా నన్ను ఒళ్ళంతా కుట్టేసేవి. గురువు గారు నా మీద జాలిపడ్డారు. నువ్వు దోమతెర కొనుక్కో, అలాగే నాకు కూడా ఒకటి కొను. ఆయన నవ్వుతూ ఇంకా ఇలా అన్నారు, నువ్వు నీ ఒక్కడి కోసమే కొనుక్కునేటట్టయితే దోమలన్నీ నా మీదకి వచ్చి పడతాయి. నేను అత్యంత కృతజ్ఞతతో ఆయన మాట పాటించాను. నేను శ్రీరాంపూర్లో గడిపిన ప్రతి రాత్రి మా గురువు గారు దోమతెరలు కట్టమని చెబుతూ ఉండేవారు. ఒకనాడు దోమలు ఒక మొగ్గులా మా మీదికి కమ్ముకొచ్చాయి. అయినా గురువుగారు రోజులా తెరలు కట్టమని చెప్పలేదు. ఉత్సాహంగా ఆ కీటకాలు చేస్తున్న రొద వింటుంటే బెదురు పుట్టింది. నా పక్క మీదికి వెళ్ళి వాటిని మంచి చేసుకోవడానికి ఒక ప్రార్థన విన్నవించుకున్నాను. ఇలా ఒక అరగంట గడిచిన తర్వాత గురుదేవుల దృష్టిని ఆకర్షించడానికని చిన్నగా దొంగదగ్గు తగ్గాను. దోమకాట్లతో, ముఖ్యంగా రక్తదాహం తీర్చుకుంటూ గాయమస్కం చేసే వృధతో నాకు పిచ్చెక్కిపోతుందేమో అనుకున్నాను. నా దగ్గుకు జవాబుగా గురువుగారిలో కదలిక ఏమీ కనిపించలేదు. నేను జాగ్రత్తగా ఆయన దగ్గరికి చేరాను. ఆయన ఊపిరి తీసుకోవడం లేదు. ఆయన యోగ సమాధిలో ఉండగా దగ్గర నుంచి గమనించడం నాకు ఇదే మొదటిసారి. దాంతో నాకు భయం పట్టుకుంది. ఆయన గుండె ఆగిపోయి ఉండాలి. నేను ఆయన ముక్కు కింద ఒక అద్దం పెట్టాను. శ్వాస తాలూకు ఆవిరి ఏదీ కనిపించలేదు. నా అభిప్రాయాన్ని మరోసారి రూఢి చేసుకోవడానికి ఆయన నోరు, ముక్కు రంధ్రాలు కొన్ని నిమిషాల పాటు నా వేళ్లతో మూసి ఉంచాను. ఆయన ఒళ్ళు చల్లగా నిశ్చలంగా ఉంది. అప్పుడు ఏం చేయాలో తెలియక ఎవరినైనా సహాయానికి పిలుద్దామని గుమ్మం వైపు తిరిగాను. ఓహో, ఒక కొత్త పరిశోధకుడు తయారవుతున్నారన్నమాట. అయ్యో నా ముక్కు! గురువుగారి కంఠస్వరం నవ్వుతో కంపిస్తోంది. వెళ్ళి పడుకోవేం? ప్రపంచమంతా నీ కోసం మారాలా? నువ్వే మారు. దోమల్ని గురించిన స్పృహ వదుల్చుకో. నేను పిల్లిలా నా పక్క దగ్గరికి వెళ్ళాను. ఒక్క కీటకం కూడా నా దగ్గరికి రావడానికి సాహసించలేదు. పూర్వం దోమతెరల వాడకానికి గురువుగారు అంగీకరించింది నన్ను సంతోషపెట్టడానికే నన్న సంగతి గ్రహించాను. ఆయనకు దోమల భయం లేదు. యోగశక్తి వల్ల ఆయన దోమలు తమను కుట్టకుండా ఆపగలరు. లేకపోతే ఆయన తలుచుకుంటే ఆంతరికంగా అభేద్యులై ఉండగలరు. ఆయన నా కోసం ఇది ప్రదర్శించారు. నేను కృషి చేసి సాధించవలసిన యోగస్థితి ఇది అనుకున్నాను. నిజమైన యోగి అధిచేతన స్థితిలోకి ప్రవేశించి దాన్ని నిలుపుకునే సామర్థ్యం కలవాడు. కీటకాల రొద, కళ్ళు మిరుమిట్లు గొలిపే పగటి వెలుతురు వంటివి అసంఖ్యాకంగా మన మనసును చికాకు పరుస్తాయి. ఈ భూమి మీద అవి లేకపోవడం అన్నది ఎన్నడూ లేదు. నిజమైన యోగి వాటిని లెక్క పెట్టడు. సమాధిలోని ప్రథమావస్థలో యోగి బాహ్య ప్రపంచపు ఇంద్రియ బోధలన్నింటినీ అటకాయిచ్చేస్తాడు. అప్పుడు ఆయనకు బహుకృతిగా తొలుతటి ఈడెన్ స్వర్గం కంటే కూడా సుందరమైన అంతర్లోకాల నాదాలు వినిపిస్తాయి, దృశ్యాలు కనిపిస్తాయి. గుణపాఠం నేర్పగల ఈ దోమలు నేను ఆశ్రమంలో మరో ఆరంభ పాఠం నేర్చుకోవడానికి ఉపకరించాయి. అది ప్రశాంతమైన సాయం సంధ్య వేళ మా గురుదేవులు ప్రాచీన పవిత్ర గ్రంథాలని గురించి సాటిలేని రీతిగా వ్యాఖ్యానం చేస్తున్నారు. ఆయన పాద సన్నిధిలో పరిపూర్ణమైన ప్రశాంతిని అనుభవిస్తున్నాను. నేను
మొరటు దోమ ఒకటి రమణీయమైన ఈ వాతావరణంలోకి ప్రవేశించి నా దృష్టి మళ్లించడానికి పాల్పడింది. విషపూరితమైన సూది లాంటి తన తొండాన్ని పసుక్కున్న నా తొడలోకి గుచ్చేసరికి దాని మీద కసి తీర్చుకోవడానికి నేను చెరుక్కున చెయ్యి ఎత్తాను. కానీ దానికి మరణదండన విధించకుండా ఆపేశాను. సరిగా ఆ సమయానికి నాకు అహింసను గురించిన పతంజలి చెప్పిన సూత్రం ఒకటి గుర్తుకు వచ్చింది. పని పూర్తి చేయలేదేం గురుదేవా? జీవహింసను సమర్థిస్తారా? లేదు. కానీ ఇప్పటికే నువ్వు నీ మనసులో చావుదెబ్బ కొట్టావు. నాకు అర్థం కాలేదు. అహింస అని చెప్పడంలో పతంజలి ఉద్దేశం చెప్పాలన్న కోరికను తొలగించడం. నా మనసులోని ఆలోచనల్ని తెచ్చిపెట్టిన పుస్తకం చదివినట్టే గ్రహించేవారు శ్రీ యుక్తేశ్వర్ గారు. అహింసను అక్షరాలా పాటించడానికి అసౌకర్యంగా ఉండేలా ఏర్పాటయ్యింది. ఈ ప్రపంచం మనిషి హానికరమైన జీవుల్ని నాశనం చెయ్యక తప్పని పరిస్థితి వస్తే రావచ్చు. కానీ అదే మాదిరిగా కోపం, ద్వేషం తెచ్చుకోక తప్పని స్థితి మటుకు రాదు. ఈ మాయా ప్రపంచపు గాలి పీల్చుకునే హక్కు జీవరాశులన్నింటికీ ఉంది. సృష్టి రహస్యాన్ని కనుక్కున్న సాధువుకు ప్రకృతి తాలూకు దిగ్భ్రమ కలిగించే అసంఖ్యాక అభివ్యక్తులతో సామరస్యం ఉంటుంది. హింసాభిలాషను కనుక జయించినట్లయితే అందరూ ఈ సత్యాన్ని అవగాహన చేసుకోవచ్చు. గురూజీ క్రూర జంతువును చంపడానికి బదులు తాను బలి కావడానికి సిద్ధం కావాలా? అక్కర్లేదు. మానవ దేహం అమూల్యమైనది. విలక్షణమైన మెదడు, వెన్నులో షట్చక్రాలు ఉన్న కారణంగా దానికి పరిణామాత్మకమైన విలువ అన్నింటికన్నా ఎక్కువ ఉంది. ఉన్నత స్థితిని అందుకున్న భక్తుడు పరమేశ్వరుడి సర్వోన్నత స్వరూప రీతులను సంపూర్ణంగా అవగాహన చేసుకోవడానికి, అభివ్యక్తీకరించడానికి సామర్థ్యం కలిగిస్తాయి. ఇవి కింది స్థాయి జీవికి దేనికి ఎటువంటి ఏర్పాటు లేదు. ఒక వ్యక్తి ఒక జంతువుని కానీ మరే జీవినైనా కానీ తప్పనిసరిగా చెప్పవలసి వచ్చినట్లయితే అతడు స్వరూపమైన పాపానికి ఒడగట్టవలసి వస్తుందన్నది నిజమే. కానీ నిష్ప్రయోజనంగా మానవదేహం నాశనం కావించడం కర్మ సిద్ధాంత నియమాన్ని తీవ్రంగా ఉల్లంఘించినట్లేనని ధర్మశాస్త్రాలు ఘోషిస్తాయి. మనసు తేలికపడి నిట్టూర్చాను. మనిషికి పుట్టుకతో వచ్చిన సహజాతాల్ని ధర్మశాస్త్రాలు అన్ని సమయాల్లోనూ బలపరచవు. నాకు తెలిసినంత వరకు గురువు గారు చిరుత పులికి కానీ పులికి కానీ ఎన్నడూ ఎదురుపడలేదు. అయితే ఒకసారి భయంకరమైన నాగుపాము ఒకటి ఆయన ఎదుటికి వచ్చింది. కానీ ఆయన ప్రేమకు వశమైపోయింది. అది ఈ సంఘటన పూరిలో సముద్రపు ఒడ్డున మా గురువు గారికి ఉన్న ఆశ్రమం దగ్గర జరిగింది. శ్రీ యుక్తేశ్వర్ గారి దగ్గర కడపటి కాలంలో శిష్యరికము చేసిన ప్రఫుల్లుడనే కుర్రవాడు ఆ సమయంలో ఆయన దగ్గర ఉన్నాడు. మేము ఆశ్రమం దగ్గర ఆరుబయట కూర్చుని ఉన్నాం అంటూ చెప్పాడు ప్రఫుల్లుడు. దగ్గరలో ఒక నాగుపాము కనిపించింది. చూస్తేనే వణుకు పుట్టేటంత భయంకరమైన ఆ పాము 4 అడుగుల పొడుగుంది. అది మా వైపు ఒడివడిగా వస్తూ కోపంగా పడగ విప్పింది. గురువుగారు దాన్ని చూసి ఒక పసిపిల్లవాన్ని చేరబిలుస్తున్నట్టుగా నవ్వారు. ఆయన తాళబద్ధంగా చప్పట్లు కొడుతుండడం చూసి నేను గాబరా పడిపోయాను. భయంకరమైన ఆ పాముకు వినోదం కలిగిస్తున్నారు. నేను మనసులో తీవ్రంగా ప్రార్థనలు చేస్తూ నిశ్శబ్దంగా ఉండిపోయాను. గురువుగారికి చాలా చేరువుగా వచ్చిన తరువాత ఆ పాము నిశ్చలంగా నిలిచిపోయింది. ఆయన లాలింపు వైఖరికి ఆకృష్టమైనట్టుంది. బీతావహంగా ఉన్న పడగ క్రమంగా ముడుచుకుపోయింది. అది శ్రీ యుక్తేశ్వర గారి కాళ్ళ సందులోకి దూరి అక్కడి నుంచి పొదల్లోకి పోయి అదృశ్యమైపోయింది. గురువుగారు చేతులు ఎందుకు ఆడించారో, పాము కాటెందుకు వేయలేదో అప్పట్లో నాకు అర్థం కాలేదు అంటూ ముగించాడు ప్రఫుల్లుడు. మన గురుదేవులు ఏ ప్రాణి వల్ల కలిగే ప్రమాద భయానికైనా సరే అతీతులని తర్వాత గ్రహించాను. నేను ఆశ్రమంలో ఉన్న తొలి నెలల్లో ఒకనాటి మధ్యాహ్నం శ్రీ యుక్తేశ్వర గారి కళ్ళు నా మీద నిలిచి గుచ్చి చూస్తుండడం గమనించాను. నువ్వు చాలా బక్కగా ఉన్నావు ముకుందా. ఆయన చేసిన వ్యాఖ్య నా మనసుకు గుచ్చుకుంది. గుంటలు పడ్డ నా కళ్ళు, ఆర్చకపోతున్న శరీరము నాకు నచ్చవు. కానీ అవి చాలా కాలంగా పీడిస్తున్న అజీర్ణ వ్యాధి వల్ల చిన్నప్పటి నుంచి వెంటాడుతున్నాయి. ఎన్నో టానికుల సీసాలు మా ఇంట్లో నా గదిలో షెల్ఫ్ మీద అలాగే పడి ఉన్నాయి. వాటిలో ఒక్కటి నాకు సాయపడలేదు. అస్వస్థమైన శరీరంతో బతికి లాభం ఏమిటని విచారగ్రస్తున్నై నాలో నేను అప్పుడప్పుడు ప్రశ్నించుకునేవాణ్ణి. మందులకు పరిమితులున్నాయి. దివ్యమైన సృజనాత్మక ప్రాణశక్తికి అటువంటిది ఏదీ లేదు. ఇది నమ్ము, నువ్వు ఆరోగ్యంగా బలంగా తయారవుతావు. గురుదేవుల మాట మీద నాకు తక్షణమే విశ్వాసం కలిగింది. వాటిలోని సత్యాన్ని నా జీవితానికి వర్తింపజేసి విజయం సాధించగలన నమ్మకం నాకు కలిగించాయి. జబ్బులు నయం చేసే వాళ్ళలో చాలా మంది దగ్గరికి నేను వెళ్ళాను. కానీ మరొకరెవరూ నాలో అంత గాఢమైన విశ్వాసం కలిగించలేదు.
రోజు రోజుకు నాకు బాగా ఆరోగ్యం బలం పెరిగాయి. శ్రీ యుక్తేశ్వర్ గారి గుప్తమైన ఆశీస్సు ద్వారా ఒక్క 2 వారాల్లో అంతకుముందు ప్రయత్నించినప్పటికీ సాధించలేనంత బరువు పెరిగింది. నా ఉదర వ్యాధులు శాశ్వతంగా మటుమాయమయ్యాయి. ఆ తర్వాత మరికొన్ని సందర్భాల్లో మా గురుదేవులు మధుమేహము, మూర్ఛ, క్షయ, పక్షవాతం వంటి జబ్బులతో బాధపడే వాళ్లకు దివ్యశక్తితో నయం చేయడం కల్లారా చూసే భాగ్యం కలిగింది. చాలా ఏళ్ల కిందట నేను కూడా బరువు పెరగాలని తప్పించేవాణ్ణి. నన్ను నయం చేసిన కొన్నాళ్ళకి గురువుగారు నాకు చెప్పారు. ఒకసారి తీవ్రంగా జబ్బు చేసి కోలుకుంటున్న సమయంలో కాశీలో లాహిరి మహాశయుల్ని దర్శించాను. గురుదేవా, నాకు చాలా జబ్బుగా ఉంటోందండి. బరువు చాలా పౌండ్లు తగ్గిపోయాను. యుక్తేశ్వర్, నీకు నువ్వే జబ్బు తెచ్చుకున్నావన్న సంగతి కనిపిస్తూనే ఉంది. ఇప్పుడు నువ్వు బక్కగా ఉన్నాను అనుకుంటున్నావు. నేను ఆశించిన దానికి చాలా విరుద్ధమైన సమాధానం ఇది. అయితే ఆ తర్వాత మా గురుదేవులు ప్రోత్సాహకరంగా ఇలా అన్నారు. చూద్దాం, రేపటికి నీకు తప్పనిసరిగా మెరుగు కనిపిస్తుందని నా విశ్వాసం. ఆయన నాకు రహస్యంగా నయం చేస్తున్నారన్న సంగతి సూచనగా ఆయన మాటల్ని గ్రహించడానికి సిద్ధంగా ఉన్న నా మనస్సు మర్నాడు పొద్దున ఆయన దర్శనానికి వెళ్ళి, గురుదేవా, ఈరోజు ఒంట్లో బాగా మెరుగ్గా ఉందండి అంటూ సంబరపడుతూ చెప్పాను. నిజంగా ఈరోజు నీలో నువ్వే సత్తువ నింపుకున్నావు. కాదు గురుదేవా, నాకు సాయం చేసిన వారు మీరు. కొన్ని వారాల తరువాత నాకు ఏమాత్రమైనా సత్తువ రావడం ఇదే మొదలు. నిజమే, నీ జబ్బు చాలా తీవ్రంగానే ఉండేది. నీ శరీరం ఇంకా బలహీనంగానే ఉంది. అది రేపు ఎలా ఉంటుందో ఎవరు చెప్పగలరు? ఆ బలహీనత మళ్ళీ వచ్చే అవకాశం ఉందన్న ఆలోచనే నాలో వణుకు, భయం పుట్టించింది. మర్నాడు పొద్దున ఈ శరీరాన్ని లాహిరి మహాశయుల ఇంటికి చేరవేయడమే అసాధ్యమనిపించింది. గురుదేవా, మళ్ళీ జబ్బుగా ఉందండి. మా గురుదేవుల చూపు దుర్వాహంగా ఉంది. అంటే మళ్ళీ జబ్బు తెచ్చుకున్నావన్నమాట. నాలో ఓర్పు నశించింది. గురుదేవా, రోజు రోజుకు మీరు నన్ను హేళన చేస్తూ వస్తున్నారని నేను గ్రహిస్తున్నాను. నేను చెప్పిన నిజమైన సంగతులు మీరు ఎందుకు నమ్మరో నాకు అర్థం కావడం లేదు అన్నాను. నిన్ను మార్చి ఒకసారి బలహీనంగానూ మరోసారి బలంగానూ చేస్తున్నవి నిజంగా నీ ఆలోచనలే. గురువుగారు నా వైపు ఆప్యాయంగా చూశారు. నీ ఆరోగ్యం నీ అవచేతన మనసులో సాగే ఆలోచనల్ని ఖచ్చితంగా ఎలా అనుసరిస్తోందో నువ్వే చూశావు. ఆలోచన అనేది విద్యుత్తులాగా, భూమ్యాకర్షణ లాగానే ముక్కానొక శక్తి. మానవుడి మనస్సు పరమేశ్వరుడి సర్వశక్తిమంతమైన చైతన్యంలో ఒక విస్ఫులింగం. శక్తియుక్తమైన నీ మనస్సు అత్యంత గాఢంగా దేని విశ్వసిస్తే అది జరిగి తీరుతుందని నీకు నిరూపించగలను. లాహిరి మహాశయులు వ్యర్థంగా ఏది మాట్లాడాలని తెలిసి నేను అత్యంత శ్రద్ధాభక్తులతో, కృతజ్ఞతతో ఆయనతో ఇలా అన్నాను. గురుదేవా, ఇప్పుడు నేను బాగా ఉన్నానని, నా వెనకటి బరువు నాకు వచ్చిందని అనుకుంటే అవి కూడా జరుగుతాయా? అలాగే జరుగుతాయి ఈ క్షణంలోనే, గురుదేవులు గంభీరంగా అన్నారు. ఆయన చూపు నా కళ్ళ మీదే కేంద్రీకరించి ఉంది. తక్షణమే నాలో బలమే కాకుండా బరువు కూడా పెరిగినట్లు అనిపించింది. లాహిరి మహాశయులు మౌనం వహించారు. మరికొన్ని గంటల సేపు ఆయన పాదసన్నిధిలో కూర్చొని మా అమ్మ ఉంటున్న ఇంటికి వెళ్ళాను. నేను కాశీ వెళ్ళినప్పుడల్లా అక్కడే ఉంటుంటాను. నాయనా, ఏమైందిరా నీకు? ఒంటికి నీరు పట్టి ఉబ్బిందా ఏమిటి అంటూ అమ్మ తన కళ్ళని తాను నమ్మలేకపోయింది. నా ఒళ్ళు జబ్బు చేయకముందు ఎంత నిండుగా దృఢంగా ఉండేదో ఇప్పుడు అలా ఉంది. నా బరువు తుచ్చుకొని చూస్తే ఒక్క రోజులోనే 50 పౌండ్లు పెరిగిన సంగతి గమనించాను. అది ఎప్పటికీ అలానే ఉండిపోయింది. నా బక్కపలసటి శరీరాన్ని చూసిన స్నేహితులు, పరిచయస్తులు ఒక్కోసారి తెల్లపోయారు. వాళ్ళల్లో కొందరు ఈ అలౌకిక ఘటన ఫలితంగా తమ జీవిత విధానాన్ని మార్చుకొని లాహిరి మహాశయులకు శిష్యులయ్యారు. బ్రహ్మజ్ఞులైన మా గురుదేవులు ఈ ప్రపంచం సృష్టికర్త ఘనీభూత స్వప్నం తప్ప మరేమీ కాదని ఎరుగుదురు. దివ్య స్వాప్నికుడైన పరమేశ్వరుడితో తమకున్న ఏకత్వం స్పృహలో ఉన్నందువల్ల ఆయన భౌతిక ప్రపంచపు స్వప్నానువుల్ని తమ ఇచ్ఛానుసారంగా ప్రకటితం చేయడం కానీ, లుప్తం చేయడం కానీ, లేదా తాము కోరిన మార్పు ఏదైనా తీసుకురావడం కానీ చేయగలుగుతున్నారు. సృష్టి అంతా నియమబద్ధమైనది. విజ్ఞాన శాస్త్రవేత్తలు కనిపెట్టగల బాహ్య జగత్తులో పనిచేసే సూత్రాల్ని ప్రకృతి నియమాలు అని అంటున్నారు. కానీ గుప్తమైన ఆధ్యాత్మిక స్థాయిల్ని, గూఢమైన అంతశ్చేతనను పాలించే సూక్ష్మ నియమాలు కూడా ఉన్నాయి. ఈ సూత్రాలు యోగ శాస్త్రం ద్వారానే తెలుసుకోగలిగినవి. పదార్థం నిజస్వభావం తెలుసుకోగలవాడు ఆత్మసాక్షాత్కారం పొందిన సద్గురువే కానీ భౌతిక శాస్త్రజ్ఞుడు కాడు. అటువంటి జ్ఞానం వల్లనే క్రీస్తు ఒక సేవకుడికి తన శిష్యుడు తెగ్గోసిన చెవిని బాగు చేశాడు. మా గురువుగారు పవిత్ర గ్రంథాలని వ్యాఖ్యానించడంలో సాటి లేనివారు. నాకు అత్యంత సంతోషకరమైన జ్ఞాపకాలు అనేకం ఆయన ప్రసంగాలకు సంబంధించినవే.
రత్నాలు పొదిగిన ఆభరణాల వంటి ఆయన ఆలోచనలు అశ్రద్ధ లేదా మూఢత్వం అనే బుడిదపాలు కాలేదు. నాలో కుదురు లేక శరీరంలో కొద్దిగా కదలిక కనిపించినా, కొద్దిగా పరధ్యానంగా ఉన్నా చాలు, మా గురుదేవుల వ్యాఖ్యానం తక్షణమే ఆగిపోయేది. నువ్విక్కడ లేవు అన్నారు శ్రీ యుక్తేశ్వర గారు. ఒకనాటి మధ్యాహ్నం తాము చెబుతున్నది ఆపేసి ఆయన ఎప్పటిలాగానే నా మనోగతిని నిర్దాక్షిణ్యంగా గమనిస్తూ వస్తున్నారు. గురూజీ, నా స్వరంలో అభ్యంతరం ధ్వనించింది. నేను కదలలేదు, నా కనురెప్పలు ఆడలేదు. మీరు చెప్పిన ప్రతి మాట మళ్ళీ వినిపించగలను, అయినా పూర్తిగా నా దగ్గర లేవు. నువ్వు చెప్పిన అభ్యంతరం వల్ల నీ మనోవీధిలో నువ్వు 3 సంస్థల్ని సృష్టిస్తున్నావన్న సంగతి చెప్పక తప్పడం లేదు. ఒకటి సమతల ప్రదేశంలో వనస్థల ఆశ్రమం, ఇంకొకటి ఒక కొండ మీద, మరొకటి సముద్రపు ఒడ్డున. నిజానికి అస్పష్టంగా రూపొందిన ఆ ఆలోచనలు నా అవచేతన మనసులో లేకపోలేదు. క్షమాపణ వేడుకుంటున్నట్టుగా ఆయన వైపు చూశాను. అలవోకగా చేసే ఆలోచనల్ని కూడా ఆకలించుకునే గురువుగారి దగ్గర నేను చేయగలిగేది ఏముంది? నువ్వు నాకు ఆ హక్కు ఇచ్చావు. నీకు సంపూర్ణమైన ఏకాగ్రత లేకపోతే నేను వ్యాఖ్యానిస్తున్న సూక్ష్మ సత్యాల్ని అవగాహన చేసుకోవడం కష్టం. అవసరమైతే తప్ప నేను ఇతరుల మనసుల్లోని ఏకాంతతకు భంగం కలిగించాను. మనిషికి తన ఆలోచనల్లో రహస్యంగా సంచరించే సహజమైన హక్కు ఉంది. పిలవనిదే పరమేశ్వరుడు అందులోకి ప్రవేశించాడు. నేను చొరబడ్డానికి సాహసించాను. మీకు ఎప్పటికీ స్వాగతమే గురుదేవా. వాస్తుకళా సంబంధమైన నీ కళ్ళు తరువాత ఫలిస్తాయిలే. ఇది అధ్యయనానికి సమయం. గురుదేవుడు సందర్భవశాత్తు నా జీవితంలో 3 ముఖ్యమైన సంఘటనలు జరగబోతున్నాయని తమకు తెలిసిన విషయం తమకు సహజమైన నిరాడంబర పద్ధతిలో వెల్లడించారు. కిషోరప్రాయం నుంచి నాకు వివిధ దృశ్యాల్లో 3 భవనాల ఆకృతులు అస్పష్టంగా ఔపిస్తూ ఉండేవి. ఈ 3 దర్శనాలు శ్రీ యుక్తేశ్వర గారు సూచించిన వరుసలోనే భౌతిక రూపం ధరించాయి. మొదట రాంచీలో ఒక సమతల ప్రదేశంలో మగపిల్లల కోసం యోగ విద్యాలయం స్థాపించడం జరిగింది. తర్వాత లాస్ ఏంజిల్స్లో ఒక కొండ మీద అమెరికా ప్రధాన కార్యాలయం నెలకొల్పడం జరిగింది. ఆ తర్వాత కాలిఫోర్నియాలోని ఎన్సినీటస్లో పసిఫిక్ మహాసముద్రానికి ఎదురుగా ఆశ్రమం స్థాపించడం జరిగింది. ఫలానా సంఘటనలు జరుగుతాయని నేను జోస్యం చెబుతున్నాను అంటూ గురుదేవులు ఎన్నడూ దంబాలు పలకలేదు. అలా కాకుండా ఇది జరగవచ్చునేమో కదూ అంటూ సూచన చేసేవారు. ఆయన నిరాడంబర వాక్కు భవిష్యాన్ని జోస్యంగా చెప్పే శక్తిని మరుగుపరిచేది. అన్నదాన్ని వెనక్కి తీసుకోవడం అన్నది లేదు. కొద్దిగా తెరమరుగుగా ఆయన చెప్పిన జోస్యాలు తప్పుగా ఎన్నడూ రుజువు కాలేదు. శ్రీ యుక్తేశ్వర్ గారు మితభాషులు. వైఖరిలో యథార్థత ఉండేది. అస్పష్టత కానీ కళ్ళు కనే స్వభావం కానీ ఆయనలో ఏ కోశానా లేదు. ఆయన కాళ్ళు నేల మీదే నిలదొక్కుని ఉండేవి. ఆయన తల స్వర్గధామంలోనే కుదురుకొని ఉండేది. వ్యవహార దక్షులైన వాళ్ళు ఆయన ప్రశంసకు పాత్రులయ్యేవారు. సాధుత్వం అంటే మొగతనం కాదు, దివ్యానుభూతులు అశక్తుల్ని చేసేవేమీ కావు అంటారు ఆయన. క్రియాశీలకమైన సద్గుణాభివ్యక్తి తీక్షణమైన బుద్ధికి ప్రేరకమవుతుంది. మా గురుదేవులు అధిభౌతిక క్షేత్రాల్ని గురించి చర్చించడానికి విముఖులు. ఆయన ప్రసరించే ఒకే ఒక అద్భుత ప్రభ పరిపూర్ణమైన సరళత్వం. సంభాషణ చేసేటప్పుడు ఆయన ఆశ్చర్యం కలిగించే ప్రస్తావనలేవీ రాకుండా చూసేవారు. పనిలో ఆయన విలక్షణత స్వేచ్ఛగా అభివ్యక్తమయ్యేది. చాలామంది బోధకులు అలౌకిక ఘటనల గురించి మాట్లాడేవారే కానీ చేసి చూపించగలిగింది శూన్యం. శ్రీ యుక్తేశ్వర్ గారు సూక్ష్మ నియమాల గురించి చెప్పడం అరుదు, కానీ వాటి చేత తమ సంకల్పానుసారంగా రహస్యంగా పని చేయించేవారు. ఆత్మసాక్షాత్కారం పొందినవాడు ఆంతరిక ప్రేరణ పొందితేనే కానీ అలౌకిక అద్భుత చర్య ఏదీ చెయ్యడు అని వివరించారు గురుదేవుడు. దేవుడు తన సృష్టి రహస్యాలు విచక్షణారహితంగా వెల్లడి కావాలని ఆశించాడు. అలాగే ప్రపంచంలో ప్రతి వ్యక్తికి తన స్వతంత్రేచ్ఛ మీద పరాధీనం చేయరాని హక్కు ఉంది. ఏ సాధువు ఆ స్వాతంత్ర్యానికి భంగం కలిగించాడు. శ్రీ యుక్తేశ్వర్ గారిలో అలవాటుగా కనిపించే మౌనం ఆయన పొందిన గాఢమైన ఈశ్వరానుభూతుల వల్ల కలిగినది. ఆత్మసాక్షాత్కారం పొందని బోధకుల వినాలను ఆక్రమించుకునే దివ్యదర్శన సంబంధమైన అంతులేని ప్రసంగాలకు ఆయన వద్ద సమయం లేదు. హిందూ పవిత్ర గ్రంథాల్లో ఇలా చెప్తారు: మెరకనీటి వంటి మందబుద్ధుల్లో చిన్న చిన్న ఆలోచన చేపలే మహాసంక్షోభం కలిగిస్తాయి. మహాసముద్రాల వంటి మనసుల్లో దివ్య ప్రేరణల తిమింగలాలు ఏ సంచలనము కలిగించవు. పవిత్రమైన దాన్ని కుక్కలకు వెయ్యకు, నీ ముత్యాల్ని పందుల ముందు విసరకు. అలా కనుక విసిరితే వాటిని అవి కాళ్ళతో తొక్కేసి మళ్ళీ నీ మీదికి ఎదురు తిరిగి నిన్ను చీల్చేస్తాయి అని బైబిల్లో చెప్పబడి ఉంది. మా గురుదేవుల నిరాడంబరత అనే ఆచ్ఛాదన కారణంగా ఆయన సమకాలికులలో కొద్దిమంది ఆయనను మానవాతీతులుగా గుర్తించారు. తన జ్ఞానాన్ని మరుగుపరచలేని వాడు మూర్ఖుడు అన్న నానుడి పరమజ్ఞానులు శాంతమూర్తులు అయిన మా గురుదేవులకు ఎన్నడూ వర్తించదు. శ్రీ యుక్తేశ్వర గారు తక్కిన వాళ్ళందరిలాగే మానవ మాతృలుగా జన్మించినప్పటికీ దేశ కాలాలకు నియంత అయిన పరమేశ్వరుడితో తాదాత్మ్యం సాధించారు. నరుడు నారాయణుడు కావడానికి దాటరాని అడ్డంకి ఏది ఆయనకు ఔపించలేదు.
మనిషిలో ఆధ్యాత్మిక సాహసికత లేకపోవడం తప్ప వేరే అడ్డంకి ఏదీ లేదని నేను క్రమంగా గ్రహించాను. శ్రీ యుక్తేశ్వర గారి పవిత్ర పాదస్పర్శ తగిలినప్పుడల్లా నా ఒళ్ళు పులకిస్తుండేది. గురువుతో భక్తిపూర్వకమైన స్పర్శ కలగడం వల్ల శిష్యుడు ఆధ్యాత్మిక ఆకర్షణ శక్తి పొందుతాడు. సూక్ష్మ విద్యుత్ ప్రవాహం ఒకటి జనిస్తుంది. భక్తుడి మెదడులో ఉండే అవాంఛనీయమైన అభ్యాస సంస్కారాలు విద్యుదాఘాతం పొందుతాయి. అతని ప్రాపంచిక ప్రవృత్తుల గాళ్లు చెదిరి లావకరమవుతాయి. కనీసం క్షణికంగానైనా మాయను కప్పి ఉన్న రహస్య ఆచ్ఛాదనం తొలగడం, పరమానందమనే వాస్తవికత తలుక్కుమనడం జరగవచ్చు. నేను భారతీయ పద్ధతిలో మా గురుదేవులకు ఎప్పుడు ప్రణామం చేసినా నా శరీరం అంతటా మోక్షప్రదమైన కాంతి ప్రసరించేది. లాహిరి మహాశయులు మౌనంగా ఉన్నప్పుడు లేదా ఖచ్చితంగా మతానికి సంబంధించిన విషయాలు ముచ్చటించేటప్పుడు కూడా వారు నాకు అనిర్వచనీయమైన జ్ఞాన ప్రసారం చేశారని తెలుసుకున్నాను అన్నారు గురువు గారు నాతో. ఆ విధంగానే శ్రీ యుక్తేశ్వర గారు నన్ను ప్రభావితుణ్ణి చేశారు. నేను దిగులుగా గాని ఉదాసీనమైన మనసుతో గాని ఆశ్రమంలోకి ప్రవేశిస్తే నా వైఖరి తెలియకుండానే మారిపోయేది. కేవలం మా గురుదేవుల దర్శనంతోనే ఉపశమనం కలిగించే ప్రశాంతత నాకు లభించేది. ఆయన సన్నిధిలో ప్రతిరోజు ఆనందంలో, శాంతిలో, జ్ఞానంలో ఒక్కొక్క కొత్త అనుభవం కలుగుతుండేది. దురాశ వల్లనో, కోపం వల్లనో, మానవికమైన అనుబంధం వల్లనో భ్రాంతిలో పడ్డట్టు గాని, భావోద్రేకంతో ఉత్తేజితులై ఉన్నట్టు గాని ఆయన నాకెన్నడూ కనిపించలేదు. మాయ అనే చీకటి చప్పుడు చేయకుండా దగ్గరికి వస్తోంది. లోపలింటికి త్వరగా పోదాం పద. హెచ్చరికగా చెప్పే ఈ మాటలతో గురుదేవులు క్రియాయోగ సాధన చేయవలసిన అవసరాన్ని తమ శిష్యులకు నిరంతరం గుర్తు చేసేవారు. అప్పుడప్పుడు ఒక్కొక్క కొత్త విద్యార్థి యోగ సాధన చేయడానికి తనకున్న అర్హత విషయంలో సందేహాలు వెలిబుచ్చేవాడు. గతాన్ని మరిచిపో అంటూ శ్రీ యుక్తేశ్వర గారు అతన్ని సముదాయించేవారు. మనుషులందరి గత జీవితాలు అనేక లజ్జాకర విషయాలతో మసిబారినవే. మనిషి దైవీ భావనలో దృఢంగా నెలకొనే వరకు మానవ ప్రవర్తనను ఎన్నటికీ నమ్మడానికి వీలు లేదు. నువ్వు కనుక ఇప్పుడు ఆధ్యాత్మిక కృషి చేస్తున్నట్లయితే ఇక ముందు ప్రతిదీ మెరుగవుతుంది. ఆశ్రమంలో గురువుగారి దగ్గర చిన్న చిన్న శిష్యులు ఎప్పుడూ ఉంటుండేవారు. వాళ్ళ భౌతిక ఆధ్యాత్మిక శిక్షణ ఆయన జీవితాసక్తి. ఆయన గతించడానికి కొద్ది కాలం ముందు కూడా 6 ఏళ్ల వయసు గల కుర్రవాళ్ళనిద్దరినీ, 16 ఏళ్ల వయసు గల కుర్రవాణ్ణి ఒకరిని ఆశ్రమవాసానికి స్వీకరించారు. ఆయన వర్దీలో ఉన్న వాళ్ళందరికీ జాగ్రత్తగా శిక్షణ ఇచ్చారు. ఈ విధంగా శిష్య శాసన శబ్దాలు రెంటికి వ్యుత్పత్తిలోనే కాకుండా ఆచరణ రీత్యా కూడా పరస్పర సంబంధం ఏర్పరచడం జరిగింది. ఆశ్రమవాసులు గురుదేవులను అభిమానించేవారు, గౌరవించేవారు. ఒక్కసారి చిన్నగా చెప్పట్టు చెరిస్తే చాలు ఆత్రంగా వచ్చి ఆయన పక్కన నిలబడేవారు. ఆయన మనస్థితి గంభీరమై అంతర్ముఖులైనప్పుడు మాట్లాడడానికి ఎవరూ సాహసించేవారు కాదు. ఆయన నవ్వు ఉల్లాసంగా ధ్వనించినప్పుడు మాత్రం ఆయన తమ సొంతమే అన్నట్టు చూసేవారు పిల్లలు. శ్రీ యుక్తేశ్వర్ గారు తమ కోసం ఏదైనా పని చేసి పెట్టమని ఇతరుల్ని అడగడం అరుదు. ఏ శిష్యుడు చేసే సహాయమైనా సంతోషంగా చేయకపోతే స్వీకరించేవారు కాదు. శిష్యులు ఎప్పుడైనా ఆయన బట్టలు ఉతికే అవకాశ భాగ్యాన్ని కనుక మరిచిపోతే గురుదేవులే స్వయంగా ఉతుక్కునేవారు. ఆయన మామూలుగా వేసుకునే బట్టలు సాంప్రదాయకంగా సన్యాసులు ధరించే కాషాయ వస్త్రాలు. ఆశ్రమంలో ఉన్నప్పుడు ఆయన యోగుల సాంప్రదాయాన్ని అనుసరించి పులి చర్మంతోనో జింక చర్మంతోనో కుట్టిన తాళ్ళులేని బూట్లు వేసుకునేవారు. శ్రీ యుక్తేశ్వర్ గారు ఇంగ్లీషు, ఫ్రెంచి, బెంగాలీ, హిందీ ధారాళంగా మాట్లాడేవారు. సంస్కృతంలో మంచి పరిజ్ఞానం ఉంది. ఇంగ్లీషు, సంస్కృతం నేర్చుకోవడానికి తాము నేర్పుగా రూపొందించిన కొన్ని సులభ పద్ధతుల్లో చిన్న విద్యార్థులకు మంచి ఓపికగా నేర్పేవారు. గురుదేవులకు తమ శరీరం మీద ఆపేక్ష ఉండేది కాదు, కానీ దాని విషయంలో జాగ్రత్తగా ఉండేవారు. దేవుడు శారీరక మానసిక స్వస్థతల ద్వారానే సరిగా అభివ్యక్తమవుతాడని చెప్పేవారు. అతిగా ఉన్నవన్నీ నిరాకరించేవారు. దీర్ఘకాలం ఉపవాసం చేయదలిసిన ఒక శిష్యుని చూసి నవ్వుతూ మా గురుదేవులు, కుక్కకి ఒక ఎముక వెయ్యకూడదు అన్నారు ఒకసారి. ఉపవాసం అనేది ఆదర్శవంతమైన సహజ క్షాళన పద్ధతి అని మా గురుదేవులు ఆమోదించారు. కానీ ప్రత్యేకించి ఈ శిష్యుడికి మాత్రం ఒంటి మీద ధ్యాస ఎక్కువ. శ్రీ యుక్తేశ్వర్ గారి ఆరోగ్యం అద్భుతంగా ఉండేది. ఆయన కుస్తీ చేయగా ఎన్నడూ చూడలేదు నేను. తమ శిష్యులు వైద్యుల్ని సంప్రదించదలిస్తే లౌకికాచారాన్ని మన్నించడం కోసం ఆయన వాళ్లకు అందుకు అనుమతి ఇచ్చేవారు. భౌతిక పదార్థానికి వర్తించే విధంగా దేవుడు ఏర్పరిచిన నియమాల ద్వారా వైద్యులు తాము చేసే వైద్యం కొనసాగించాలి అనేవారు ఆయన. అయితే మానసిక వైద్యానికి ఉన్న ఘనతను ప్రశంసిస్తూ ఆయన తరచుగా ఇలా అనేవారు, అన్నిటికన్నా గొప్పగా క్షాళన చేసేది జ్ఞానం. ఆయన శిష్యులకు ఇలా చెప్పారు, విశ్వాసఘాతకుడైన స్నేహితుడు లాంటిది శరీరం. దానికి ఇయ్యవలసినంత మటుకే ఇయ్యండి, అంతకు మించి వద్దు. కష్టం సుఖం అనేవి అస్థిరమైనవి. ఈ ద్వంద్వాల ప్రాబల్యం నుంచి బయటపడడానికి ప్రయత్నిస్తూనే వాటినన్నిటినీ నిబ్బరంగా ఓర్చుకోండి. జబ్బు స్వస్థత కూడా ప్రవేశించే ద్వారం ఊహ. మీకు జబ్బుగా ఉన్నప్పుడైనా సరే
జబ్బు అనే వాస్తవాన్ని నమ్మకండి. గుర్తింపు పొందని ఆ సందర్శకుడు పలాయనం చిత్తగిస్తాడు. మా గురువుగారి శిష్యుల్లో వైద్యులు చాలామంది ఉన్నారు. శరీర ధర్మశాస్త్రం చదివిన వాళ్ళు ఇంకా ముందుకు సాగి ఆత్మజ్ఞానాన్ని శోధించాలి అని వాళ్ళకు చెప్పేవారు ఆయన. శరీర యంత్రానికి సరిగా వెనకాల సూక్ష్మమైన ఆధ్యాత్మిక తంత్రం ఒకటి దాక్కొని ఉంది. శ్రీ యుక్తేశ్వర్ గారు తమ శిష్యుల్ని పాశ్చాత్య దేశాల సుగుణాల్ని ఊడ్చుకున్న జీవవంతమైన మేళనకర్తలుగా నడుచుకోమని సలహా ఇచ్చేవారు. ఆయనైతే బాహ్యమైన అలవాట్లలో పాశ్చాత్య ఫక్కీ నిర్వాహకులు, అంతరంగంలో ప్రాచ్య ఫక్కీ ఆధ్యాత్మికవాది. పాశ్చాత్యుల అభ్యుదయశీలక ప్రతిభా సంపన్న ఆరోగ్యప్రదమైన పంతాలను, అనేక శతాబ్దుల కాలంగా ప్రాచ్య దేశాల ఘనత నిలిపిన ధార్మిక ఆదర్శాలను ప్రశంసించేవారు ఆయన. క్రమశిక్షణ నాకు కొత్త కాదు. ఇంటి దగ్గర నాన్నగారు క్రమశిక్షణలో ఖచ్చితంగా ఉండేవారు. అనంతుడైతే తరచూ కఠినంగా ఉండేవాడు. కానీ శ్రీ యుక్తేశ్వర్ గారి శిక్షణ తీవ్రం అనాలి తప్ప మరో రకంగా చెప్పడానికి వీల్లేదు. క్షణికమైన విషయాల్లోనైతేనేం, మామూలు నడవడి తాలూకు సూక్ష్మ వైవిధ్యాల విషయంలోనైతేనేం పరిపూర్ణతా ప్రియులైన మా గురుదేవులు తమ శిష్యుల్ని తీవ్రంగా విమర్శించేవారు. శరీర ధర్మశాస్త్రంలో నోబెల్ బహుమానం పొందిన సాహసవంతుడైన వైద్య శాస్త్రజ్ఞుడు చార్లెస్ రాబర్ట్ రిషే ఇలా రాశాడు: అధిభౌతిక శాస్త్రం ఇంతవరకు ఒక శాస్త్రంగా అధికారికంగా గుర్తింపు పొందలేదు. అయినా ఇక ముందు పొందుతుంది. మనకు ఇంద్రియ జ్ఞానం ఇచ్చేవి కేవలం 5 జ్ఞానేంద్రియాలు మటుకే కాదని, ఇతర మార్గాల్లో కూడా ఒక్కొక్కప్పుడు వాస్తవికతా శకలం ఒకటి తెలివిని చేరుతూ ఉంటుందని నేను ఎడిన్బర్గ్లో 100 మంది శరీర ధర్మశాస్త్రజ్ఞుల ఎదుట నొక్కి చెప్పగలిగాను. ఒక యథార్థం అరుదు అయినంత మాత్రాన అది ఉండదని చెప్పడం సరికాదు. ఒక విషయాన్ని అధ్యయనం చేయడం కష్టమైనంత మాత్రాన దాన్ని అర్థం చేసుకోకపోవడానికి అది కారణమవుతుందా? పరశువేది కోసం వెతకడం భ్రాంతి మూలకమన్న హేతువుతో రసాయన శాస్త్రాన్ని ఈసడించే వాళ్ల మాదిరిగానే అధిభౌతిక శాస్త్రాన్ని గుహ్య విద్యగా ఈసడించే వాళ్ళు కూడా తమ తెలివి తక్కువతనానికి తాము సిగ్గుపడతారు. శాస్త్ర నియమాల విషయంలో సర్వత్రా సర్వదా ప్రయోగశీలకమైనవి లావోజియర్, క్లాడ్ బెర్నార్డ్, పాస్చర్ అన్న వాళ్ళవే ఉన్నాయి. అందుచేత మానవ చింతనలో పరివర్తన తీసుకురాబోయే ఈ నవీన శాస్త్రానికి స్వాగతం పలుకుతున్నాను. చిత్తశుద్ధి లేని సభ్యత నిర్జీవమైన సుందరాంగి వంటిది అన్నారు ఒకసారి సందర్భవశాత్తు ఆయన. సభ్యత లేని రుజుత్వం వైద్యుడి కత్తిలాగా పనికి వచ్చేదే కానీ అప్రియమైనది. మర్యాదతో కూడిన నిష్కాపట్యం సహాయకరమైనదే కాక ప్రశంసనీయమైనది కూడా. గురుదేవులు నా ఆధ్యాత్మిక ప్రగతి విషయంలో తృప్తిపడ్డట్టే కనిపించేవారు. ఎప్పుడో కానీ దాన్ని ప్రస్తావించకపోవడమే నేను అలా అనుకోవడానికి కారణం. ఇతర విషయాల్లో మటుకు ఆయన నా చీవాట్లు నా చెవులకు కొత్త కావు. పరధ్యానం, అప్పుడప్పుడు దిగాలు పడి ఉండడం, మర్యాదకు సంబంధించిన నియమాలు కొన్ని పాటించకపోవడం, తీరువ లేకుండా అప్పుడప్పుడు పనిచేయడం, ఇవే నా పెద్ద అపరాధాలు. మీ నాన్న భగవతి గారి కార్యకలాపాలు ఎంత కట్టుదిట్టంగా, ఎంత తీరువుగా ఉంటాయో చూడు అని మా గురువుగారు అన్నారు ఒకనాడు. లాహిరి మహాశయుల శిష్యులైన వీరిద్దరూ నేను మొదటిసారి శ్రీరాంపూర్ ఆశ్రమానికి వెళ్ళిన కొద్ది రోజులకే కలుసుకున్నారు. మా నాన్నగారు, మా గురువు గారు ఒకరినొకరు గాఢంగా అభిమానించారు. వీరిద్దరూ యుగ యుగాంతరాలకు కూడా క్షయం కాని ఆధ్యాత్మిక ఆధారశిలల పునాదుల మీద రమ్యమైన అంతర్జీవిత హర్మ్యాన్ని నిర్మించుకున్నారు. నా చిన్నప్పుడు కొద్ది కాలం నాకు చదువు చెప్పిన ఒక మాస్టర్ గారి దగ్గర తప్పుడు పాఠాలు కొన్ని వంటబట్టించుకున్నాను. శిష్యుడైన వాడు లౌకిక విధుల నిర్వహణ కోసం ఎక్కువగా శ్రమపడవలసిన అవసరం లేదని నాకు చెప్పడం జరిగింది. నేను నా పనుల్ని ఉపేక్షించడం కానీ, అజాగ్రత్తగా చేయడం కానీ జరిగినప్పుడు నన్ను మందలించలేదు. మానవ ప్రకృతికి అలాంటి బోధలు వంటబట్టించుకోవడం చాలా సులువుగా కనిపిస్తుంది. అయితే గురుదేవుల కఠిన శిక్షణలో బాధ్యతారాహిత్యమనే ఇంపైన భ్రమంలోంచి త్వరగానే బయటపడ్డాను. ఈ లోకానికి పనికిరాని అతి మంచివాళ్లు పరలోకానికి అలంకారాలుగా ఉన్నారు అన్నారు శ్రీ యుక్తేశ్వర్ గారు ఒకనాడు. ఈ భూమి మీద ఉచితంగా లభించే గాలి పీలుస్తున్నంత కాలం కృతజ్ఞతాపూర్వకమైన సేవ చేయవలసిన బాధ్యత మన మీద ఉంటుంది. ఊపిరి అవసరం లేని సమాధి స్థితిని పూర్తిగా సాధించిన వాడు మాత్రమే ప్రాపంచిక విధుల నుంచి విముక్తి పొందుతాడు అని చెబుతూ ఆయన, నువ్వు అంతిమ పరిపూర్ణత్వం సాధించినప్పుడు ఆ విషయం నీకు తెలియజేయకుండా ఉండను అన్నారు పొడిగా. మా గురుదేవులు లంచానికి లొంగరు. ప్రేమ లంచానికైనా సరే. నాలాగా ఆయన దగ్గర శిష్యరికం చేయడానికి మనఃపూర్వకంగా అంగీకరించిన వారెవరి విషయంలోనూ ఆయన మెతకతనం చూపించలేదు. గురువు గారికి నాకు చుట్టూ ఆయన విద్యార్థులు కానీ, పరిచయం లేని వాళ్ళు, పరాయి వాళ్ళు ఉన్నా కానీ సరే, మేము ఏకాంతంగా ఉన్నా సరే ఆయన ఎప్పుడూ దాపరికం లేకుండా మాట్లాడుతూ చిరామడా చివాట్లు పెట్టేవారు. లోతులేని తనంలోకి కానీ, నిలకడలేని తనంలోకి కానీ పొరపాటునైనా రవ్వంత జారితే ఆయన చీవాట్లు తప్పేవి కావు. అహంకారాన్ని అనగొట్టే ఈ మాదిరి వ్యవహార విధానం సహించడం కష్టమే అయినప్పటికీ నాలో ఉన్న మానసికమైన ఎగుడు దిగుళ్లను చదును చేయడానికి శ్రీ యుక్తేశ్వర్ గారిని అనుమతించాలన్నదే మార్చరాని నా తీర్మానం.
నాలో ఈ గొప్ప మార్పు కోసం ఆయన శ్రమిస్తుంటే చాలాసార్లు ఆయన వేసే క్రమశిక్షణ సమ్మెట దెబ్బల భారానికి నేను కంపించేవాణ్ణి. నా మాటలు నీకు నచ్చకపోతే నీవు ఎప్పుడైనా సరే స్వేచ్ఛగా వెళ్ళిపోవచ్చు అని హామీ ఇచ్చారు గురుదేవులు. నీ అభివృద్ధి తప్ప నేను నీ దగ్గర మరేమీ కోరను. నీకు లాభం కలుగుతోందనిపిస్తేనే ఉండు. నా గర్వాన్ని సమ్మెట దెబ్బలతో అణిచేసినందుకు నేను ఆయనకి ఎంతో కృతజ్ఞుణ్ణి. అలంకారికంగా చెప్పాలంటే నా దవడకున్న పలువరుసలో ప్రతి పుప్పి పన్ను కనిపెట్టి పీకేస్తున్నారాయన అని ఒక్కొక్కప్పుడు అనిపించేది నాకు. అహంభావాన్ని సమూలంగా తొలగించాలంటే మునుడుగా తప్ప మరే విధంగానైనా కష్టమే. ఆ అహంకారం పోయిన తరువాతే భగవత్ ప్రవేశానికి అవరోధాలు లేని మార్గం ఏర్పడుతుంది. స్వార్థంతో బండబారిన గుండెల్లోకి చొరబడడానికి దేవుడు చేసే ప్రయత్నం వృధాయే అవుతుంది. శ్రీ యుక్తేశ్వర గారి సహజావబోధం తీక్షణంగా ఉండేది. ఆయన తరచూ అవతలి వ్యక్తి చెప్పిన మాటలతో నిమిత్తం లేకుండా అతను బయటపెట్టని ఆలోచనలకు జవాబు ఇస్తూ ఉండేవారు. ఒక మనిషి వాడిన మాటలు, వాటి వెనుక ఉన్న వాస్తవమైన ఆలోచనలు భిన్న ధృవాలు అయి ఉండవచ్చు. మనుషుల పదాడంబరం వల్ల కలిగే గందరగోళానికి వెనుక ఉన్న ఆలోచనల్ని ప్రశాంతత ద్వారా అనుభూతం చేసుకోవడానికి ప్రయత్నం చెయ్యి అన్నారు మా గురుదేవులు. దివ్యమైన అంతర్దృష్టి వల్ల బయల్పడే విషయాలు ప్రాపంచిక జీవుల చెవులకు తరచూ కటువుగా ఉంటాయి. పై మెరుగులతో సరిపెట్టుకునే విద్యార్థుల అభిమానాన్ని ఆయన చూరగొనలేదు. ఎప్పుడూ కొద్ది సంఖ్యలోనే ఉండే తెలివైన విద్యార్థులు మాత్రం ఆయన్ని ప్రగాఢమైన భక్తితో ఆరాధించేవారు. ఆయన మాట అంత కటువుగాను నిందాత్మకంగాను ఉండి ఉండకపోతే భారతదేశంలో ఎక్కువ మంది శిష్యులు వెతుక్కుంటూ ఏరికోరి వచ్చేది శ్రీ యుక్తేశ్వర గారి దగ్గరికేనని నొక్కి చెప్పగలను. నా దగ్గరికి తర్ఫీదుకు వచ్చిన వాళ్ళ విషయంలో నేను కఠినంగా ఉంటాను అని నా దగ్గర ఒప్పుకున్నారాయన. అది నా పద్ధతి. దాన్ని ఒప్పుకో మానుకో, అందులో నేను రాజీ పడను. కానీ నువ్వు నీ శిష్యులతో ఇంతకంటే దయగా ఉంటావు. అది నీ పద్ధతి. కాఠిన్యం అనే నిప్పుల్లోనే కాల్చి శుద్ధి చేయడానికి ప్రయత్నిస్తాను నేను. ఇవి సగటు సహనశక్తికి మించి మలమల మాడుస్తాయి. ప్రేమతో కూడిన సౌమ్య మార్గం కూడా మార్పు తీసుకొని వస్తుంది. విజ్ఞతతో ప్రయోగించినట్లయితే కఠోర పద్ధతులు, కోమల పద్ధతులు కూడా సమంగా ఫలప్రదమైనవే. ఆయన ఇంకా ఇలా అన్నారు, నువ్వు పై దేశాలకు వెళ్తావు. అక్కడ అహంకారం మీద మురటుగా తీసే దెబ్బల్ని హర్షించరు. రాజీ పడడానికి అనుకూలమైన విధానం, ఓరిమి సమృద్ధిగా లేనిదే ఏ గురువు భారతదేశ సందేశాన్ని పాశ్చాత్య దేశాల్లో వ్యాప్తి చేయలేడు. గురుదేవుల మాటల్ని నేను అమెరికాలో ఎంత తరచుగా గుర్తు చేసుకున్నానో చెప్పను. వాస్తవాన్ని బయలుపరిచే మా గురుదేవుల వాక్కు ఆయన భూమి మీద ఉన్న కాలంలో అధిక సంఖ్యలో శిష్యులు ఏర్పడకుండా ఆటంకపరిచినప్పటికీ నానాటికి అధికమవుతున్న చిత్తశుద్ధి గల శిష్యుల మూలంగా ఆయన ఆత్మ ఈనాటికి ప్రపంచంలో జీవిస్తోంది. అలెగ్జాండర్ వంటి యోధులు భూమి మీద సార్వభౌమాధికారం కోసం పాకులాడుతారు. శ్రీ యుక్తేశ్వర గారి వంటి గురువులు అంతకన్నా విశాలమైన సామ్రాజ్యాన్ని మానవ హృదయాల్లో జయిస్తారు. తమ శిష్యుల లోపాల్లో చిన్నవాటిని, పట్టించుకోనవసరం లేని వాటిని, ఉత్పాతాన్ని సూచించేటంత తీవ్రంగా ఎత్తి చూపడం గురుదేవుల అలవాటు. ఒకనాడు మా నాన్నగారు శ్రీ యుక్తేశ్వర్ గారి దర్శనం కోసం శ్రీరాంపూర్ వచ్చారు. నాన్నగారు నా గురించి మెప్పుగా 4 మాటలు విందామని ఆశించి ఉండవచ్చు. కానీ నాలో ఉన్న లోపాలని వరుసపెట్టి వినేసరికి అదిరిపోయారు. వెంటనే నా దగ్గరికి వచ్చారు. మీ గురువుగారి మాటల్ని బట్టి నువ్వు పూర్తిగా ధ్వంసమయ్యావని అనుకోవలసి వస్తోంది. కన్నీళ్ళకి నవ్వుకి మధ్య అవస్థలో ఉన్నారు నాన్నగారు. ఆ సమయంలో శ్రీ యుక్తేశ్వర్ గారి అసంతుష్టికి కారణం ఒక్కటే. ఒకతన్ని ఆధ్యాత్మిక మార్గంలోకి మార్చే విషయమై గురువుగారు ఆ పని వద్దని సౌమ్యంగా సూచించినప్పటికీ నేను అందుకు ప్రయత్నిస్తూ ఉండడమే. నేను రోషంగా గబగబా గురువుగారి దగ్గరికి వెళ్ళాను. చేసిన తప్పు తెలిసిన వారిలా నన్ను చూసి కళ్ళు కిందికి వాల్చుకున్నారు. ఆ దివ్యసింహం నా ఎదుట అంత సౌమ్యంగా ఉండగా చూడడం అదొకసారే. ఆ ఏకైక క్షణాన్ని పూర్తిగా ఆనందించాను. స్వామి, మా నాన్నగారి దగ్గర నా గురించి అంత నిర్దయగా మాట్లాడి ఆయన విస్తుపోయేటట్టు ఎందుకు చేశారు? అది న్యాయమేనా? ఇంకెప్పుడు అలా చెయ్యను. శ్రీ యుక్తేశ్వర్ గారి కంఠస్వరం క్షమాపణ చెప్పుకుంటున్నట్టుగా ఉంది. చెటుక్కున నేను నిరాయుధుణ్ణి అయిపోయాను. ఆ మహానుభావులు తప్పు ఎంత వెంటనే ఒప్పుకున్నారు. అయితే గురుదేవులు మళ్ళీ ఎన్నడూ నాన్నగారి మనశ్శాంతిని పోగొట్టలేదు. కానీ ఆయన ఎప్పుడు అనుకుంటే అప్పుడు, ఎక్కడనుకుంటే అక్కడ నన్ను నిర్దాక్షిణ్యంగా చీల్చి చెండాడుతూ ఉండేవారు. శ్రీ యుక్తేశ్వర గారు ఆమూలాగ్రంగా ఇతరుని విమర్శిస్తూ ఉండేటప్పుడు తరచుగా కొత్త శిష్యులు కూడా ఆయనతో కలుస్తూ ఉండేవారు. గురువుగారు అంతటి జ్ఞానులు మరి, దోషం లేని వివేక మూర్తులు మరి. కానీ ఒకరి మీద ఒక దెబ్బ తీయాలని చూసేవాడు తాను కాపదల లేకుండా ఉండకూడదు. ఒకరిలో తప్పులు పట్టే ఈ శిష్యులే విమర్శ అనే తమ అమ్ములపొదిలోంచి గురుదేవులు కొన్ని బాణాల వాళ్ళ వైపు దూసుకెళ్లేలా బహిరంగంగా వదిలిన వెంటనే ఆయన దగ్గర నుంచి పలాయనం చిత్తగించేవారు.
మెత్తని మందలింపులకే ఎదురు తిరిగే సున్నితమైన మానసిక బలహీనతలు సున్నితంగా తాకేలోగానే ఎదురు తిరిగే రుజాగ్రస్తమైన శరీర అవయవాల వంటివి. పలాయనం చేసే వాళ్ళ గురించి శ్రీ యుక్తేశ్వర్ గారు సరదాగా చేసిన వ్యాఖ్య ఇది. చాలామంది శిష్యులకు గురువు గురించి ముందుగా ఊహించుకున్న అభిప్రాయాలు కొన్ని ఉండడంతో వాటిని బట్టి వాళ్ళు ఆయన మాటల్ని చేతల్ని నిర్ణయిస్తూ ఉంటారు. అటువంటి వ్యక్తులు శ్రీ యుక్తేశ్వర్ గారిని తాము అర్థం చేసుకోలేదని తరచుగా ఫిర్యాదు చేస్తూ ఉంటారు. మీరు దేవుణ్ణి అర్థం చేసుకోరు అంటూ ఒక సందర్భంలో నేను మాటకు మాట జవాబిచ్చాను. ఒక సాధువు మీకు అర్థం కావడమే జరిగితే మీరే ఒక సాధువు అవుతారు. సృష్టిలో కోటానుకోట్ల రహస్యాలు దురవగాహంగా ఉండగా సాధువుల అగాధమైన ప్రకృతి ఒక్కటి తక్షణమే అర్థం కావాలని కోరడానికి సాహసించవచ్చా? శిష్యులు వచ్చేవారు, సాధారణంగా వెళ్ళిపోయేవారు. సులువైన దారి కోసం, అంటే తక్షణ సానుభూతి కోసం, తన యోగ్యతలకు ఆహ్లాదకరమైన గుర్తింపు కోసం తప్పించిపోయే వాళ్ళకి ఈ ఆశ్రమంలో అది కనిపించేది కాదు. గురుదేవులు తమ శిష్యులకు ఆశ్రయం, అనేక యుగాల పాటు సంరక్షణ ఇస్తూ ఉండేవారు. కానీ చాలామంది శిష్యులు లోబుల మాదిరిగా తమ అహంకారానికి తృప్తి కూడా కావాలని కోరేవారు. వినయం అలవరుచుకోవడానికి బదులుగా జీవితంలో ఎదురయ్యే లెక్కలేనన్ని అవమానాలకే ప్రాముఖ్యమిచ్చి వెళ్ళిపోయేవారు వాళ్ళు. శ్రీ యుక్తేశ్వర్ గారి తీక్షణ కిరణాలు, అంటే బహిరంగంగా లోపలికి చొచ్చుకు వెళ్లే ఆయన జ్ఞానసూర్య రశ్మి వాళ్ళ ఆధ్యాత్మిక రుగ్మతకు భరించజాలనంత శక్తివంతమైనవి. వాళ్ళు తమను పొగడ్తతో మరుగుపరుస్తూ అజ్ఞానం అనే కలత నిద్రలో ఉండనిచ్చే తక్కువ స్థాయి గురువును చూసుకునేవారు. గురుదేవుల దగ్గర నేనున్న తొలినాళ్లలో 10 మంది ముందు ఆయన పెట్టే చివాట్లంటే ఒక రకం భయం పట్టుకుంది. అయితే ఆయన మాటల రూపంలో చేసే ఆ శస్త్రచికిత్సలు తర్ఫీదు ఇమ్మని నా మాదిరిగా తమను కోరిన వ్యక్తుల మీదే ప్రయోగించేవారని త్వరలోనే గ్రహించాను. అందుకు గింజుకునే విద్యార్థి ఎవరైనా అభ్యంతరం చెబితే మటుకు శ్రీ యుక్తేశ్వర్ గారు మనసులో ఏమీ నొచ్చుకోకుండా మౌనం వహించేవారు. ఆయన మాటలు ఎన్నడూ వ్యక్తిగతంగా వర్తించేటట్లు కాకుండా జ్ఞాన సంపన్నమై ఉండేవి, కానీ అగ్రహోద్రంగా ఉండేవి కావు. గురుదేవుల చివాట్లు ఉత్తి పుణ్యానికి వచ్చిన వాళ్ళకి ఎన్నడూ తగిలేవి కావు. వాళ్ళ లోపాలు కొట్టవచ్చినట్టు ఉన్నప్పటికీ వాటిని గురించి ఆయన వ్యాఖ్యానించడం అరుదు. కానీ తమ సలహా కోసం వచ్చిన విద్యార్థుల విషయంలో మటుకు శ్రీ యుక్తేశ్వర్ గారు తమ మీద గురుతరమైన బాధ్యత ఉందని భావించేవారు. అహంకారం చొరబారిన మానవులు అనే ముడిక నిజాన్ని మార్చడానికి పూనుకున్న గురువే నిజంగా ధైర్యశాలి. సాధువు సాహసం మాయాజాలంలో ఇరుకొని కలవరపడే ప్రజల మీద, అంటే తడుములాడుకునే గుడ్డివాళ్ల లాంటి ప్రాపంచిక జనుల మీద కలిగిన కరుణలో పాదుకొని ఉంటుంది. నేను నాలో ఉన్న ఉడుకుపోతుతనాన్ని పోగొట్టుకున్న తరువాత నా మీద పడే తిట్లలో స్పష్టంగా తగ్గుదల కనిపించింది. గురుదేవులు అత్యంత సూక్ష్మ రీతిలో కరిగి కరుణాన్వితులయ్యారు. కొంతకాలానికి నేను మామూలుగా మానవ మూర్తిమత్వం తన కాపుదల కోసం అడ్డుపెట్టుకునే హేతువాద విధేయత, అవచేతన మనస్సులోని మినహాయింపు అనే ప్రతిగోడను కూలగొట్టాను. దానికి ఫలితంగా నాకు లభించిన బహుమానం అప్రయత్నంగానే మా గురుదేవులతో సామరస్యం ఏర్పడడం. అప్పుడు నేను ఆయన మనిషి మీద నమ్మకం ఉంచిన వారని, మంచి చెడ్డలు ఆలోచించేవారని, గుప్తంగా ప్రేమించేవారని కనిపెట్టాను. అయితే బయటికి కనబరిచే స్వభావం లేని వారవ్వడం వల్ల ఆప్యాయమైన మాట ఒక్కటే అనేవారు కారు. రబ్బీ ఇజ్రాయెల్ హెచ్. లెవింతాల్ న్యూయార్క్లో ఇచ్చిన ఒక ఉపన్యాసంలో మన చేతనకు అవచేతనకు కిరీటం వంటిది అధిచేతన అన్నాడు. మనలో లోపల ఒక చెత్త కుప్ప, ఒక కోశాగారం కూడా మరుగుపడి ఉన్నాయని FWH మైయర్స్ అనే ఇంగ్లీషు మనోవిజ్ఞాన శాస్త్రవేత్త చాలా ఏళ్ల కిందట అన్నాడు. అధిచేతనకు సంబంధించిన నవ్య మనోవిజ్ఞాన శాస్త్రం మానవ స్వభావంలోని అవచేతనే కేంద్రంగా చేసుకొని పరిశోధనలన్నీ సాగించే మనోవిజ్ఞాన శాస్త్రానికి భిన్నంగా కోశాగారం మీద, అంటే మానవుల మహనీయ నిస్వార్థ వీరోచిత కృత్యాల్ని వివరించగల ఏకైక మండలం మీద దృష్టి కేంద్రీకరిస్తుంది. నా మటుకు నా తత్వం ప్రధానంగా భక్తిపరమైనది. జ్ఞానపూర్ణులైన మా గురుదేవులు భక్తి లేని వారి మాదిరిగా పైకి కనిపించినప్పటికీ, ముఖ్యంగా నిరుత్సాహజనకమైన ఆధ్యాత్మిక గణిత రీతిలో ఆయన తమ భావాల్ని వ్యక్తం చేస్తుండడం నన్ను కలవరపెట్టేది. కానీ నేను ఆయన స్వభావానికి తగినట్టుగా ఉంటూ వచ్చిన కొద్దీ దేవుడి మీద నాకున్న భక్తి తత్పరత తగ్గకపోగా మరింత పెరిగిందని కనిపెట్టాను. దేవుణ్ణి చేరే ప్రధాన మార్గాల్లో 2: జ్ఞానం, భక్తి. ఆత్మసాక్షాత్కారం పొందిన గురువుకు తన దగ్గరున్న రకరకాల శిష్యుల్లో వారి ప్రధానమైన మొగ్గును బట్టి సహజ మార్గాల్ని అనుసరించి వాళ్లకు మార్గదర్శకత్వం వహించే సామర్థ్యం పూర్తిగా ఉంటుంది. శ్రీ యుక్తేశ్వర గారితో నా సంబంధం కొంతవరకు మాటల్లో వ్యక్తం కాని విధంగా ఉన్నప్పటికీ దానికి గుప్తమైన ధారాళత ఉండేది.
నోటి మాటకు ఉపయోగం లేకుండా చేస్తూ ఆయన మౌనంగానే నాలో ఆలోచన రేకెత్తింపజేసేవారు. మౌనంగా ఆయన పక్కన కూర్చుని ఉండగా ఆయన అనుగ్రహం నా మీద వర్షించడం తరచూ నాకు అనుభవంలోకి వచ్చేది. గురుదేవుల నిష్పక్షపాతమైన న్యాయం నేను కాలేజీలో చదివేటప్పుడు మొదటి సంవత్సరం వేసవి సెలవుల్లో నాకు స్పష్టంగా కనపడింది. నేను శ్రీరాంపూర్లో గురుదేవుల సన్నిధిలో అవిచ్ఛిన్నంగా కొన్ని నెలలు గడిపే అవకాశం కోసం ఎదురు చూస్తున్న రోజులవి. నేను ఉత్సాహంగా ఆశ్రమానికి వచ్చినందుకు సంతోషిస్తూ శ్రీ యుక్తేశ్వర్ గారు ఆశ్రమం వ్యవహారాలన్నీ నువ్వు నడపవచ్చు అన్నారు. అతిథి మర్యాదలు చేయడం, ఇతర శిష్యుల పని అజమాయిషీ చేయడం నీ విధులు. ఒక పక్షం రోజుల తర్వాత తూర్పు బెంగాల్ నుంచి వచ్చిన కుమార్ అనే పల్లెటూరి పిల్లవాడిని ఆశ్రమ శిక్షణకు స్వీకరించడం జరిగింది. మంచి తెలివైన ఆ కుర్రవాడు త్వరలోనే గురుదేవుల అభిమానాన్ని చూరగొన్నాడు. కారణం ఏమిటో ఎవరికీ అంతుపట్టలేదు. కానీ శ్రీ యుక్తేశ్వర్ గారు ఆ కొత్త శిష్యుడి విషయంలో విమర్శారహితమైన వైఖరి అవలంబించారు. ముకుంద, నీ పనులు కుమార్ని చెయ్యనివి. తొడవడం, వంట చేయడం నువ్వు చెయ్యి. కొత్త కుర్రవాడు వచ్చిన నెలాళ్ళకి గురుదేవులు నాకు ఆదేశాలు ఇచ్చారు. తనను నాయకత్వపు హోదాకు పెంచేసరికి కుమార్ నిరంకుశమైన పెత్తనం చెలాయించడం మొదలుపెట్టాడు. తగ్గిన శిష్యులు మనసులో తిరుగుబాటు వైఖరి అవలంబించి రోజువారీ విషయాల్లో సలహాకు నా దగ్గరికే వచ్చేవారు. ఈ పరిస్థితి 3 వారాల పాటు సాగింది. అప్పుడు కుమార్కు గురుదేవులకు మధ్య జరిగిన సంభాషణ నాకు చాటు నుంచి వినపడింది. ముకుందుడు అసాధ్యుడు అన్నాడు ఆ కుర్రవాడు. మీరు నన్ను అజమాయిషీదారుని చేశారు. అయినా తక్కిన వాళ్ళందరూ అతని దగ్గరికే వెళ్ళి అతను చెప్పిన మాటే వింటున్నారు. అందుకే అతనికి వంటింటి పని, నీకు కచేరీ సావుడు పని అప్పచెప్పాను. కాబట్టి యోగ్యుడైన నాయకుడికి సేవ చేయాలన్న కోరికే కానీ అధికారం చెలాయించాలన్న కోరిక ఉండదని నువ్వు గ్రహించవచ్చు. శ్రీ యుక్తేశ్వర్ గారి పొడి మాటలు కుమార్కి కొత్త. నువ్వు ముకుందుడి స్థానం నీకు కావాలని కోరావు, కానీ యోగ్యత ద్వారా దాన్ని నిలుపుకోలేకపోయావు. వంటవాడికి సహాయకుడిగా నువ్వు మొదట చేసిన పనులకి తిరిగి వెళ్ళు. గర్వాన్ని అణిచే ఈ సంఘటన జరిగిన తర్వాత గురుదేవులు కుమార్ విషయంలో అకారణమైన అనురాగంతో వెనకటి వైఖరి అవలంబించారు. ఆకర్షణలోని మర్మాన్ని ఎవరు ఛేదించగలరు? మా గురుదేవులు కుమార్లో మనోహరంగా పైకి చిమ్మే ఉత్సాహ జలనిధిని కనిపెట్టారు. కానీ తోటి శిష్యుల విషయంలో కనబరచడానికి మాత్రం ఆ ఉత్సాహం పెళ్ళుబుగదు. మరి కొత్త కుర్రవాడు సహజంగా గురుదేవులకు ఇష్టడైనప్పటికీ నేనేమీ దిగులు పడలేదు. మహాపురుషుల్లో కూడా ఉండే వ్యక్తిగత విచిత్ర నైజాలు జీవన విధానానికి ఒక క్లిష్టతని, ఆకర్షణని ఆపాదింపచేస్తాయి. నా స్వభావం చిన్న చిన్న విషయాల చేత ప్రభావితం కాదు. నేను శ్రీ యుక్తేశ్వర గారి దగ్గర పొందగోరినది పైపై పొగడ్తల కన్నా గొప్ప లాభం. ఒకనాడు కుమార్ నాతో నిష్కారణంగా విషయం కక్కుతూ మాట్లాడాడు. నేను చాలా నొచ్చుకున్నాను. నీ తల పెళ్లిపోయేటంతగా పొగరెక్కిపోతోంది అంటూ నేను ఒక హెచ్చరిక కూడా చేశాను. దాంట్లో సత్యం నా అంతఃకరణకు స్ఫురించింది. నువ్వు కనుక నీ పద్ధతులు మార్చుకోకపోతే ఎప్పుడో ఒకనాడు నిన్ను ఆశ్రమం నుంచి వెళ్ళిపోమ్మని చెబుతారు. కుమార్ హేళనగా నవ్వుతూ నేనన్న మాటలు అప్పుడే గదిలోకి అడుగుపెట్టిన గురుదేవుల దగ్గర వల్లించాడు. ఇక తిట్లు తినవలసి వస్తుందని అనుకుంటూ నేను ఒక మూల నక్కాను. ముకుందుడు చెప్పినది నిజమే కావచ్చు. గురుదేవుల అబ్బాయికి ఇచ్చిన జవాబు అసాధారణ రీతిలో స్నేహరహితంగా ఉంది. 1 ఏడాది తరువాత కుమార్ తన బాల్యం గడిపిన ఊరు చూసి వద్దామని వెళ్ళాడు. గురుదేవులు మౌనంగా తెలిపిన అసమ్మతిని అతను ఉపేక్షించాడు. శ్రీ యుక్తేశ్వర్ గారు తమ శిష్యుల రాకపోకలను ఎన్నడూ అధికారం చూపించి అదుపులో పెట్టలేదు. కొద్ది నెలల్లో తిరిగి శ్రీరాంపూర్ వచ్చే నాటికి ఆ అబ్బాయిలో కొట్టవచ్చినట్టు మార్పు కనిపించింది. ప్రశాంతంగా ప్రకాశించే ముఖంతో రాజసం ఉట్టిపడే కుమార్ లేడిక. కొత్తగా అనేక చెడ్డ అలవాట్లు చేసుకున్న సాధారణ పల్లెటూరి పడుచువాడొకడు మా ముందు నిలబడ్డాడు. గురుదేవులు నన్ను పిలిచారు. ఆ కుర్రవాడు ఇప్పుడు ఆశ్రమ సన్యాస జీవితానికి తగ్గవాడు కాడన్న యథార్థాన్ని భగ్న హృదయంతో చెబుతూ నాతో చర్చించారు. ముకుంద, రేపే ఆశ్రమం విడిచి వెళ్ళమని కుమార్కు చెప్పే పని నీకు అప్పగిస్తున్నాను. నేనది చెయ్యలేను. శ్రీ యుక్తేశ్వర్ గారి కళ్ళల్లో నీళ్లు నిలిచాయి. కానీ వాటిని త్వరగానే ఆపుకున్నారు. ఆ అబ్బాయి నా మాట విని ఊరికి వెళ్లకుండా, చెడు సావాసాలు చేయకుండా ఉంటే ఇంత అధోగతికి పోయేవాడు కాడు. నా రక్షణ తిరస్కరించాడు. కఠిన ప్రపంచమే ఇంకా అతనికి గురువుగా ఉండాలి. కుమార్ వెళ్ళిపోవడం నాకేమీ సంతోషం కలిగించలేదు. గురుదేవుల అభిమానాన్ని సంపాదించే శక్తి గలవాడు ప్రాపంచిక ప్రలోభాలకు అంత సులువుగా ఎలా లోబడిపోయాడా అని విచారించాను. మద్యం వల్ల, మగువ వల్ల సుఖానుభవం పొందడం అన్నది ప్రకృతి సిద్ధంగా జీవించే మనిషిలో పాతుకొని ఉన్నది. వాటిని మెచ్చుకోవడానికి సున్నితమైన గ్రహింపు శక్తి అవసరం లేదు. ఇంద్రియ ప్రలోభాలు ఎప్పటికీ పచ్చగా ఉండే గన్నేరు మొక్క లాంటివి. సువాసన వెదజల్లుతూ గులాబీ వన్నె పూలు గల ఆ మొక్కలో ప్రతిభాగము విషపూరితమైనది.
మానవుడు జాగ్రత్తావస్థలో ఇంద్రియ సుఖాన్ని అనుభవించడానికి లెక్కలేనన్ని ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. ఇంద్రియాలన్నీ అలసిపోయినప్పుడు చేతికందిన సుఖాన్ని కూడా మర్చిపోయి తన స్వభావమైన ఆత్మలో విశ్రాంతి అనుభవించడానికి నిద్రపోతాడు అని రాశారు మహావేదాంతి శంకరాచార్యుల వారు. ఆ విధంగా అతీంద్రియానందం సాధించడం చాలా సులువు. ఎప్పుడూ రోతతోనే అంతమయ్యే ఇంద్రియ సుఖాల కంటే అది చాలా శ్రేష్టమైనది. స్వస్థత చేకూర్చే లోకం లోపల ఉంటుంది. ఏ సుఖం కోసం బయట 1000 వైపులా మనం గుడ్డిగా వెతుకుతూ ఉంటామో ఆ సుఖం ఆ లోకంలో ప్రకాశిస్తూ ఉంటుంది. తీక్షణమైన బుద్ధి 2 వైపులా పదునున్న కత్తి లాంటిది అని వ్యాఖ్యానించారు గురుదేవులు ఒకసారి. కుమార్ ఉజ్వల ప్రతిభను గురించి ప్రస్తావిస్తూ, దాన్ని కత్తిలా నిర్మాణాత్మకంగా అజ్ఞానం అనే కురుపును కొయ్యడానికి కానీ విధ్వంసాత్మకంగా తల తెగ్గోసుకోవడానికి కానీ ఉపయోగించవచ్చు. ఆధ్యాత్మిక నియమం తప్పించుకోవడానికి వీలు లేనిదన్న సంగతిని మనసు అంగీకరించిన తరువాత మాత్రమే బుద్ధి సరైన మార్గంలో సాగుతుంది. మా గురుదేవులు అందరినీ తమ పిల్లల మాదిరిగానే ఆదరిస్తూ శిష్యులతోటి శిష్యురాళ్లతోటి కూడా స్వేచ్ఛగా కలిసిమెలిసి ఉండేవారు. ఆత్మపరంగా వాళ్లల్లో సమానత్వాన్ని గ్రహించి వాళ్ల మధ్య విచక్షణ చూపించడం కానీ పక్షపాతం చూపించడం కానీ చేసేవారు కాదు. నిద్రలో నువ్వు ఆడో మగో నీకు తెలియదు అన్నారాయన. స్త్రీ రూపం ధరించిన పురుషుడు స్త్రీ కానట్టే స్త్రీ పురుషులు ఉభయులుగాను రూపధారణ చేసే ఆత్మ మార్పు లేకుండానే ఉండిపోతుంది. ఆత్మ భగవంతుడి నిర్వికార నిర్గుణ ప్రతిరూపం. శ్రీ యుక్తేశ్వర్ గారు స్త్రీలను ఎన్నడూ పరిహరించనూ లేదు, వాళ్లను పురుషుడి పతనానికి కారకులుగా నిందించనూ లేదు. స్త్రీలు కూడా పురుషుల ఆకర్షణను ఎదుర్కోవలసి ఉంటుంది. ప్రాచీన కాలపు మహాభక్తుడు ఒక ఆయన స్త్రీలను నరకానికి ద్వారంగా చెప్పడానికి కారణం ఏమిటని నేను ఒకసారి గురుదేవుల్ని అడిగాను. చిన్నప్పుడు ఒక అమ్మాయి ఆయన మనశ్శాంతికి చాలా భంగకరంగా ఉండాలి అని జవాబిచ్చారు మా గురుదేవులు ఘాటుగా. లేకపోతే ఆయన స్త్రీని కాకుండా తనలోని ఆత్మనిగ్రహంలోని లోపాలను గ్రహించి ఉండేవాడు. చూడ్డానికి వచ్చిన వ్యక్తి ఎవరైనా మనోవికార ద్యోతకమైన కథ ఏదైనా చెప్పడానికి సాహసించేటట్లయితే గురుదేవులు గంభీరంగా మౌనం వహించేవారు. అందమైన ముఖం రెచ్చగొట్టే కొరడా లాంటిది, దాంతో దెబ్బలు తినే స్థితి తెచ్చుకోకండి అని శిష్యులకు చెప్పారు ఆయన. ఇంద్రియాలకు బానిసలైన వాళ్ళు ప్రపంచంలో ఆనందం ఎలా పొందగలరు? అసహ్యమైన బురదలో పొరలాడుతున్నప్పుడు ప్రపంచపు సూక్ష్మ సుగంధాలు వాళ్లకు సోకవు. పాంచభౌతిక సుఖాలకు లోబడ్డ మనిషికి సున్నితమైన విచక్షణలన్నీ నశిస్తాయి. మాయాప్రేరితమైన కామలాలస నుంచి బయటపడడానికి ప్రయత్నించే విద్యార్థులకు శ్రీ యుక్తేశ్వర్ గారు వాళ్ళని ఓర్పుగా అర్థం చేసుకుని తగిన సలహా ఇచ్చేవారు. ఆపకు కాకుండా ఆకలికి న్యాయమైన ప్రయోజనం ఉన్నట్టే తృప్తిపరచజాలని కోరికల్ని రేపడానికి కాకుండా కేవలం వంశాభివృద్ధి కోసమే ప్రకృతి కామ ప్రవృత్తిని నెలకొల్పింది అన్నారాయన. చెడ్డ కోరికల్ని ఇప్పుడు నాశనం చెయ్యి, లేకపోతే అవి నీ సూక్ష్మ శరీరం భౌతిక కోశం నుంచి విడిపడ్డ తరువాత కూడా నీతోనే ఉంటాయి. శరీరం వాటిని నిగ్రహించలేనంత బలహీనంగా ఉన్నప్పటికీ మనసు ఎప్పుడూ నిరోధిస్తూ ఉండాలి. వాటి ఆకర్షణ కనుక క్రూరమైన శక్తితో నీ మీద దాడి చేస్తున్నట్లయితే నిష్పాక్షిక విశ్లేషణతోనూ అజేయమైన సంకల్ప బలంతోనూ దాన్ని జయించాలి. ప్రకృతి సహజమైన ప్రతి వాంఛను జయించవచ్చు. మీ శక్తుల్ని పదిలపరుచుకోండి. ఇంద్రియాలనే ఉపనదులన్నింటినీ తనలో కలుపుకునే విశాలమైన మహాసముద్రంలా ఉండండి. ప్రతినిత్యం మళ్ళీ మళ్ళీ కలిగే ఇంద్రియ వాంఛలు మీ అంతరంగంలో ఉన్న శాంతిని తొలిచేస్తాయి. అవి జలాశయానికి ఉన్న బెజ్జల లాంటివి. దానిలోని అమృతతుల్యమైన జలాన్ని భౌతికత్వం అనే ఎడారి నేలలో వ్యర్థమయ్యేటట్టు చేస్తాయవి. చెడు కోరిక తాలూకు బలీయమైన ప్రచోదక ప్రేరణ మానవుడి సంతోషానికి మహాశత్రువు. ఆత్మనిగ్రహ సింహంలా ఈ ప్రపంచంలో తిరగండి. ఇంద్రియ దౌర్బల్యాలనే కప్పలు మిమ్మల్ని లోకోపు పట్టి ఆట పట్టించుకోకుండా చూసుకోండి. నిజమైన భక్తుడు సహజాత నిర్బంధాలన్నింటి నుంచి చివరికి విముక్తి పొందుతాడు. మానవ ప్రేమ కోసం తనకు గల అవసరాన్ని కేవలం పరమేశ్వరుడి కోసం ఆకాంక్షగా అది సర్వవ్యాప్తమైనందువల్ల ఏకమాత్ర ప్రేమగా పరివర్తన చేస్తాడు. శ్రీ యుక్తేశ్వర్ గారి తల్లిగారు కాశీలో రాణామహల్ బస్తీలో ఉంటుండేవారు. నాకు మొట్టమొదట శ్రీ యుక్తేశ్వర్ గారి దర్శనం అయ్యింది కాశీలోనే. ఆవిడ సౌమ్యురాలు, దయామయ్యి అయినప్పటికీ కూడా దృఢమైన నిశ్చిత అభిప్రాయాలు ఏర్పరచుకున్న వ్యక్తి. ఒకనాడు నేను ఆ తల్లి కొడుకు ఉండగా ఆవిడ ఇంటి బాల్కనీలో నుంచుని గమనించాను. గురుదేవులు తమకు స్వాభావికమైన పద్ధతిలో శాంతంగా యుక్తియుక్తంగా మాట్లాడుతూ ఏ విషయమో ఆమెకు నచ్చజెప్పడానికి ప్రయత్నిస్తున్నారు. ఆవిడ విసురుగా తల తిప్పడాన్ని బట్టి ఆయన ఆవిడకి నచ్చజెప్పలేకపోయారని స్పష్టమైంది. వద్దు వద్దు నాయనా, ఇక వెళ్ళిపో. నీ జ్ఞానోపదేశాలు నాకు కాదు, నేను నీ శిష్యురాల్ని కాను. శ్రీ యుక్తేశ్వర గారు మరింక వాదించకుండా తిట్లు తిన్న పిల్లవాడిలా వెనక్కి తగ్గారు.
ఆవిడ యుక్తియుక్తం కాని మనస్థితుల్లో ఉన్నప్పుడు కూడా తల్లి మీద ఆయనకున్న గొప్ప గౌరవాన్ని చూసి ముగ్ధుని అయ్యాను. ఆవిడ దృష్టిలో తన కొడుకు చిన్న పిల్లవాడే కాని ఋషి కాడు. ఈ చిన్న సంఘటనకు ఒక ఆకర్షణ ఉంది. లోపల వినయంగాను బయట వంచరాని విధంగాను ఉండే మా గురుదేవుల అసాధారణ స్వభావం మీద ఇది ఒక పక్క నుంచి వెలుగు చేసింది. సన్యాసం తీసుకున్న వ్యక్తి విద్యుక్తంగా లౌకిక బంధాల నుంచి విడిపడ్డ తరువాత వాటిని నిలుపుకోవడానికి సన్యాస ధర్మ నియమాలు అనుమతించవు. గృహస్థుకు విద్యుక్తమైన పూజా పురస్కారాల వంటి కర్మకాండ నిర్వర్తించకూడదు. అయినప్పటికీ సనాతన సన్యాసాశ్రమాన్ని పునర్వ్యవస్థీకరించిన శంకరులు ఈ నియమాన్ని పట్టించుకోలేదు. ప్రేమాస్పదురాలైన తమ తల్లిగారు కాలం చేసినప్పుడు ఆయన పైకెత్తిన తమ చేతిలో దివ్యాగ్ని పుట్టేటట్టు చేసి దాంతో ఆవిడ దేహాన్ని దానం చేశారు. శ్రీ యుక్తేశ్వర్ గారు కూడా నిర్బంధాల్ని ఉపేక్షించడం అంత ఘనంగా కాకపోయినా అంతకన్నా తక్కువ స్థాయిలో వెల్లడి అయ్యింది. తల్లిగారు గతించిన తరువాత ఆయన కాశీలో పవిత్రమైన గంగానది ఒడ్డున దహనకాండ ఏర్పాటు చేయించి గృహస్థ ధర్మం ప్రకారం అనేక మంది బ్రాహ్మణులకు సంతర్పణ చేయించారు. సంకుచితమైన అనుబంధాల్ని అధిగమించడానికి సన్యాసులకు తోడ్పడడం కోసం ఉద్దేశించినవి శాస్త్రీయమైన నిషేధాలు. శంకరులు, శ్రీ యుక్తేశ్వర్ గారు తమ అస్తిత్వాన్ని వైయక్తికారహితమైన చిచ్చక్తిలో సంపూర్ణంగా విలీనం చేసుకున్నారు. నియమాన్ని ఆశ్రయించుకొని రక్షణ పొందవలసిన అవసరం వారికి లేదు. ఒక్కొక్కప్పుడు ఒకానొక గురువు విధికి ఏర్పడ్డ రూపం కన్నా దాని నియమం ఘనమైనదని నిరూపించడం కోసం కావాలని దాన్ని ఉపేక్షిస్తాడు. ఆ విధంగా యేసుక్రీస్తు విశ్రాంతి రోజున ధాన్యం కంకులు కోశాడు. అనివార్య విమర్శకులకు ఆయన ఇలా చెప్పాడు: విశ్రాంతి రోజు ఏర్పడ్డది మనిషి కోసం కానీ మనిషి విశ్రాంతి రోజు కోసం కాదు. పవిత్ర గ్రంథాలు తప్పించి శ్రీ యుక్తేశ్వర్ గారు చదివింది స్వల్పం. అయినప్పటికీ ఆయనకు అత్యంత ఆర్వాచీనమైన వైజ్ఞానిక ఆవిష్కరణలు, జ్ఞానపరమైన ఇతర ప్రగతులు తప్పనిసరిగా పరిచయమై ఉండేవి. అద్భుత సంభాషణా చేతురులైన ఆయన తమ అతిథులతో అనేక విషయాల గురించి కులాసాగా చర్చలు జరిపేవారు. మా గురుదేవుల సద్య స్ఫూర్తి, నోరారా నవ్వే నవ్వు ప్రతిచర్యకు జీవం పోసేవి. తరచూ గంభీరంగా ఉన్నప్పటికీ గురుదేవులు విషాదంగా ఎన్నడూ ఉండేవారు కారు. బైబిల్ నుంచి ఉదాహరిస్తూ ఈశ్వరాన్వేషణ చేయడానికి మనుషులు తమ ముఖాల్ని వికృతం చేసుకోనక్కర్లేదు అన్నారాయన. దైవ సాక్షాత్కారం పొందడం అంటే అన్ని దుఃఖాలకి అంత్యక్రియ జరిపించడమేనన్న సంగతి గుర్తుంచుకోండి. ఆశ్రమానికి వచ్చిన తాత్వికులు, ఆచార్యులు, న్యాయవాదులు, విజ్ఞాన శాస్త్రవేత్తల్లో కొందరు మొట్టమొదటిసారిగా వచ్చినప్పుడు తామొక చాదస్తపు మతాభిమానిని కలుసుకోబోతున్నామనే భావించేవారు. అప్పుడప్పుడు అహంకారంతో కూడిన ఒక చిరునవ్వు వల్ల కానీ, తెచ్చిపెట్టుకున్న ఓర్పుతో చూసిన ఒక చూపు వల్ల కానీ ఆ కొత్తగా వచ్చిన వాళ్ళు ఆయన దగ్గర ఆశించిందల్లా రుచిపచి లేని 4 ఉపదేశ వాక్యాలకు మించి మరేమీ లేదన్న సంగతి వెల్లడి అయ్యేది. కానీ శ్రీ యుక్తేశ్వర్ గారితో మాట్లాడిన తరువాత తాము కృషి చేసిన తమ ప్రత్యేక రంగాల్లో ఆయనకు సునిశ్చితమైన పరిజ్ఞానం ఉన్న సంగతి కనిపెట్టిన ఆ ఆగంతుకులకు అక్కడి నుంచి వెళ్ళాలంటే మనసు ఒప్పేది కాదు. గురుదేవులు కోరుకున్న తక్షణం ఏ మనసుతోనైనా శృతి మేళవించుకునేవారు. పతంజలి యోగ సూత్రాలు శ్లోకంలో చెప్పిన ఒకానొక యోగశక్తి ప్రత్యయస్య పరచిత్త జ్ఞానం మానవ రూపంలో ఉన్న రేడియోగా ఆయనకు గల శక్తుల్ని, ఆలోచన స్వభావాల్ని 15వ అధ్యాయంలో వివరించడం జరిగింది. మామూలుగా మా గురుదేవుడు అతిథులతో సౌమ్యంగా, స్నేహపూర్వకంగా వ్యవహరించేవారు. ఆయన ఇచ్చే స్వాగతం సౌహార్దంతో ముగ్ధుల్ని చేసేది. కానీ దురహంకారం అనే మొండి జబ్బు కల వాళ్లకు మాత్రం బలవర్ధకమైన ఆఘాతాలు తగులుతూ ఉండేవి. వాళ్లకు గురుదేవుల్లో కనిపించేది నిరుత్సాహజనకమైన ఉపేక్ష లేదా బలీయమైన వ్యతిరేకత. అయితే మంచు లేకపోతే ఇనుము. ఒక మాట ప్రఖ్యాత రసాయన శాస్త్రవేత్త ఒకరు శ్రీ యుక్తేశ్వర్ గారితో హోరాహోరీగా తర్క వితర్కాలు చేశారు. దేవుణ్ణి పసిగట్టడానికి విజ్ఞాన శాస్త్రం ఏ సాధనాన్ని తయారు చేయలేదు కాబట్టి దేవుడు ఉన్నాడన్న సంగతి తాము ఒప్పుకోమని చెప్పారు. అంటే పరమాత్మను మీ శోధనా నాలికల్లో పట్టి పరీక్షించడంలో కారణం చెప్పలేనంతగా విఫలమయ్యారన్నమాట. గురుదేవుల చూపు తీవ్రంగా ఉంది. నేను ఒక కొత్త ప్రయోగం సిఫార్సు చేస్తాను. ఎడతెరిపి లేకుండా మీ ఆలోచనల్ని 24 గంటల పాటు పరీక్షించండి. ఆ తరువాత దేవుడు లేకపోవడం గురించి మీరు ఆశ్చర్యపోరు. ఒక ప్రసిద్ధ విద్వాంసుడు కూడా ఇలాగే దెబ్బతిన్నాడు. ఆయన ఆశ్రమానికి మొట్టమొదటిసారిగా వచ్చినప్పుడు జరిగింది ఇది. ఆయన మహాభారతంలోంచి, ఉపనిషత్తుల్లోంచి, శంకరాచార్యుల వారి భాష్యాల్లోంచి అనేక భాగాలు వినిపిస్తుంటే ఇంటి వాసాలు కూడా మారుమోగాయి. మీ మాటలు వినడానికి ఎదురు చూస్తున్నాను. అంతవరకు నిశ్శబ్దమే ఆవరించి ఉందన్నట్టుగా ఉంది. శ్రీ యుక్తేశ్వర్ గారి కంఠస్వరంలో వెల్లడి అయిన జిజ్ఞాస ఆ విద్వాంసుడు తికమకపడ్డాడు.
ఇతరులు చెప్పినవి కోకొల్లలుగా ఉన్నాయి. ఆ వచ్చిన ఆయనకు కాస్త దూరంలో మామూలుగా నేను కూర్చున్న మూలనే కూర్చున్నాను. గురుదేవుల మాటలకు సంతోషం పట్టలేక వంకరలు తిరిగిపోయాను. కానీ ప్రత్యేకించి మీ జీవిత విశిష్టతను బట్టి మీరు అందించే మౌలిక వ్యాఖ్య ఏమిటి? మీరు ఏ పవిత్ర గ్రంథాన్ని వంట పట్టించుకొని మీ సొంతం చేసుకున్నారు? ఈ చిరంతన సత్యాలు మీ స్వభావాన్ని ఏ ఏ రకాలుగా పునరుద్ధరించాయి? ఇతరుల మాటల్ని యాంత్రికంగా మార్పులుపుతూ గ్రామ్ఫోన్లా ఉంటే చాలనుకుంటున్నారా? ఈ వేదాంతం గురించి కొంచెం వివరించారు మాస్టర్స్. వేదాంతం అనే ఉపనిషత్తులు హిందూ మతానికి సైద్ధాంతిక పునాదిగా పనిచేసే సార సంగ్రహాలు. వేదాంతం అంటే వేదాల చివరి భాగాలు అనే అర్థం. 4 వేదాలలోనూ కొన్ని భాగాలలో ఇవి ఉన్నాయి. షోపెన్ హోవర్ అనే జర్మన్ పండితుడు వేదాంతి ఉపనిషత్తులలోని లోతైన మౌలికమైన మహోన్నతమైన ఆలోచనలను ప్రశంసిస్తూ ఇలా అన్నాడు: నా దృష్టిలో గడిచిన శతాబ్దుల కంటే ఈ శతాబ్ది ప్రజల గొప్ప అదృష్టం ఏమిటంటే వేదాలకు దారి దొరకడం. ఓడిపోయాను. చిన్నబోయిన ఆయన ముఖం నవ్వు పుట్టించేలా ఉంది. నాకు ఆంతరిక అనుభవం ఏమీ లేదు. ఆధ్యాత్మిక కోమ బదులు వివేచనాయుతంగా పెట్టే కామ పరిహారంగా పనికిరాదన్న సంగతి బహుశా ఆయన మొట్టమొదటిసారిగా గ్రహించారు. శిక్షితుడైన ఆ విద్వాంసుడు వెళ్ళిపోయిన తర్వాత మా గురుదేవులు ఇలా వ్యాఖ్యానించారు: అనుభవశూన్యులైన ఈ పండిత మన్యులు దీపం దగ్గర చదివి చదివి చమురు కంపు కొడుతుంటారు. వేదాంతం అంటే కేవలం బుద్ధి వికాసం కోసం అనాయాసంగా చేసే వ్యాయామం లాంటిది అనుకుంటారు. వాళ్ళు తమ ఉదాత్త భావనలను బాహ్యచర్య తాలూకు మొరటితనానికి కానీ మందలిస్తూ ఉండే ఏ ఆంతరిక శిక్షణకు కానీ సంబంధం లేని విధంగా జాగ్రత్తగా ఏర్పరచుకుంటారు. కేవల పుస్తక పరిజ్ఞానానికి ఉన్న నిష్ఫలత గురించి గురుదేవులు ఇతర సందర్భాల్లోకి వక్కానించేవారు. పెద్ద పెద్ద మాటలు వాడడం, ఒక విషయం బాగా అవగాహన చేసుకోవడం ఒకటేనని పొరపడకండి అని వ్యాఖ్యానించారు ఆయన. ఒక్కొక్క శ్లోకమే మెల్లగా పట్టించుకుంటూ చదివేటట్లయితే ఆంతరిక అనుభవ సాధన పట్ల కోరిక రగులు కొల్పడానికి పవిత్ర గ్రంథాలు బాగా సాయపడతాయి. లేకపోతే కేవలం మెదడుకు పనిచెప్పేటట్లు నిరంతరం సాగే అధ్యయనానికి ఫలితంగా అహంభావం, కృత్రిమ సంతృప్తి, వంటబట్టని జ్ఞానం ఏర్పడవచ్చు. శ్రీ యుక్తేశ్వర గారు పవిత్ర గ్రంథాల పరిజ్ఞానం పెంపొందించుకునే విషయంలో తమకు కలిగిన అనుభవం ఒకటి చెప్పారు. ఇది జరిగింది తూర్పు బెంగాల్లో అడవిలో ఒక ఆశ్రమంలో. అక్కడ ఆయన దబ్రూ వల్లభ్ అనే ప్రసిద్ధ గురువు అనుసరించే శిక్షణ విధానాన్ని గమనించారు. ఒక రకంగా సులువుగా, మరో రకంగా కష్టంగానూ ఉండే ఆయన పద్ధతి సనాతన భారతదేశంలో సామాన్యమైనదే. దబ్రూ వల్లభ్ గారు ఏకాంత వన ప్రదేశంలో తమ శిష్యుల్ని చుట్టూ కూర్చోబెట్టుకున్నారు. పవిత్ర గ్రంథమైన భగవద్గీత వాళ్ల ముందు తెరిచిపెట్టి ఉంది. వాళ్ళు ఒక శ్లోకం మీద అరగంట సేపు నిలకడగా చూపు నిలిపి ఉంచి ఆ తరువాత కళ్ళు మూసుకున్నారు. మరో అరగంట గడిచిపోయింది. గురువుగారు దాని మీద టూకీగా వ్యాఖ్యానం చేశారు. 1 గంట సేపు వాళ్ళు నిశ్చలంగా ధ్యానం చేశారు. చివరికి గురువుగారు మాట్లాడారు: శ్లోకం అర్థం చేసుకున్నారా? చేసుకున్నానండి. ఆ శిష్య బృందంలో ఒకడు నొక్కి చెప్పడానికి సాహసించాడు. లేదు, పూర్తిగా కాదు. శతాబ్దుల తరబడిగా భారతదేశానికి పునర్యవ్వనం ప్రసాదించడానికి ఈ మాటలకు శక్తినిచ్చిన ఆధ్యాత్మిక జీవశక్తిని అన్వేషించు. మౌనంలో మరో గంట గడిచిపోయింది. గురువుగారు శిష్యుల్ని పంపేసి శ్రీ యుక్తేశ్వర్ గారి వైపు తిరిగారు. మీకు భగవద్గీత తెలుసా? తెలియదండి. నా కళ్ళు, నా మనసు ఆ పుస్తకం పుటల్లో చాలాసార్లు పరిగెత్తాయే కానీ నిజంగా తెలియదండి. వందల కొద్దీ జనం దీనికి వేరుగా సమాధానం ఇచ్చారు. ఆ మహాసాధువు ఆశీపురస్సరంగా మా గురుదేవుల వైపు చిరునవ్వు నవ్వారు. పవిత్ర గ్రంథ సంబంధమైన సంపదను బయటికి ప్రదర్శించడంలో నిమగ్నుడైన వాడికి అమూల్యమైన ముత్యాల కోసం మౌనంగా లోపలికి మునగడానికి సమయం ఏముంటుంది? శ్రీ యుక్తేశ్వర గారు తమ శిష్యుల అధ్యయనాన్ని కూడా ఏకాగ్ర చిత్తంతో కూడిన అదే తీవ్ర పద్ధతిలో సాగేటట్లు నడిపించేవారు. జ్ఞానాన్ని వంట పట్టించుకునేది తనలో ఉన్న అణువణు ద్వారానే కానీ కళ్ళతో కాదు అన్నారాయన. ప్రగాఢ విశ్వాసం కేవలం నీ మెదడులో మాత్రమే కాక నీ అస్తిత్వం అంతటా వ్యాప్తమై ఉన్ననాడు నువ్వు దాని అర్థం ఫలానా ఏమో అని సంకోచిస్తూ చెప్పవచ్చు. ఆధ్యాత్మిక సిద్ధికి పుస్తక పరిజ్ఞానాన్ని అవసరమైన ఒక మెట్టుగా పరిగణించవలసిన ధోరణి ఏది విద్యార్థిలో పొడగట్టకుండా నిరుత్సాహపరిచేవారు. ఋషులు ప్రగాఢమైన జ్ఞానాన్ని ఒక్కొక్క వాక్యంలో ఇమిడ్చి రాస్తే విద్వాంసులు వాటిని వ్యాఖ్యానించడంలో తరతరాలుగా పూర్తిగా నిమగ్నులై ఉన్నారు అన్నారాయన. అంతులేని సాహిత్య వివాదం మందబుద్ధులకే. దేవుడున్నాడు కాదు, దేవుడు అన్న ఆలోచన కన్నా మిన్నగా మోక్షప్రదమైన మరొక ఆలోచన ఏముంది? కానీ మానవుడు సరళత వైపు అంత సులభంగా మల్లడు. బుద్ధివాది దేవుణ్ణి ధ్యేయంగా పెట్టుకోవడం అరుదు. అంతకన్నా పాండిత్య ప్రదర్శనల మీదే దృష్టి నిలుపుతాడు. తాను అటువంటి పాండిత్యం గడించగలిగినందుకు అతని అహం సంతృష్టి చెందుతుంది. లౌకికమైన తమ హోదాను కానీ సంపత్తిని కానీ సగర్వంగా స్పృహలో ఉంచుకున్న వాళ్ళు మా గురుదేవుల సాన్నిధ్యంలో తమకు ఉన్న వాటికి తోడు వినయాన్ని కూడా చేర్చుకోవడం సంభవం. ఒకసారి స్థానికంగా ఉండే మెజిస్ట్రేట్ గారు
ఒకరు పూరిలో సముద్ర తీరాన ఉన్న ఆశ్రమంలో ఇంటర్వ్యూ కావాలని కోరారు. పరమ కర్కోటకుడని పేరు పొందిన ఆయన గారు తలుచుకుంటే మా ఆశ్రమాన్ని మాకు కాకుండా చేయగల అధికారం ఉన్నవాడు. ఈ యథార్థాన్ని నేను మా గురుదేవులకు చెప్పాను. కానీ ఆయన నిశ్చలంగా కూర్చున్నారు. వచ్చిన ఆయన్ని పలకరించడానికి లేవనైనా లేవలేదు. నేను కొద్దిగా గాబరా పడుతూ తలుపు దగ్గర కూర్చున్నాను. శ్రీ యుక్తేశ్వర్ గారు మెజిస్ట్రేటు గారి కోసం కుర్జీ తెమ్మని నాకు చెప్పలేదు. ఆయన గారు కూర్చోడానికి ఒక కొయ్యపెట్టతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. తన ప్రాముఖ్యాన్ని ఇక్కడ యథావిధిగా గుర్తిస్తారన్న సహజమైన ఆశ కూడా సఫలం కాలేదు. తరువాత ఆధ్యాత్మిక చర్చ ఒకటి జరిగింది. ఆ అతిథి అడుగడుగునా పవిత్ర గ్రంథాలకు తప్పుడు వ్యాఖ్యానాలు చేస్తూ వచ్చాడు. ఆయన చెప్పే వాటిలో తప్పులు పెరిగే కొద్దీ కోపం కూడా పెరుగుతూ వచ్చింది. నేను ఎంఏ పరీక్షలో మొదటి స్థానం సంపాదించాలని తెలుసా మీకు అని అడిగాడు. హేతుబుద్ధి ఆయన్ని విడిచిపెట్టింది. అయినప్పటికీ ఆయన ఇంకా అరవగలుగుతున్నాడు. మెజిస్ట్రేటు గారు, ఇది మీ కోర్టు గది కాదన్న సంగతి మర్చిపోతున్నారు అని జవాబిచ్చారు గురుదేవులు తాపీగా. మీ కురతరపు మాటల్ని బట్టి మీ కాలేజీ చదువు చెప్పుకోదగ్గదేమీ కాదనిపిస్తోంది. ఏమైనప్పటికీ యూనివర్సిటీ డిగ్రీకి వైదిక సాక్షాత్కారానికి ఏమీ సంబంధం లేదు. సాధువుల్ని అకౌంటెంట్ల మాదిరిగా ప్రతి సంవత్సరంలోనూ జట్టుగా తయారు చేయడము కుదరదు. కొంతసేపు మాటా పలుకు లేకుండా కొయ్యబారి ఉన్న తరువాత ఆయన కులాసాగా నవ్వాడు. స్వర్గలోకపు మెజిస్ట్రేటుకు ఎదురుపడడం ఇదే నాకు మొదలు అన్నాడు ఆయన. తరువాత ఆయన తనలో అంతర్భాగమైపోయిన న్యాయశాస్త్ర పరిభాషను గుప్పిస్తూ తనను పరివీక్షార్థక శిష్యుడిగా స్వీకరించమని లాంఛనపూర్వకంగా అభ్యర్థించాడు. లాహిరి మహాశైలులాగే శ్రీ యుక్తేశ్వర్ గారు కూడా అనేక సందర్భాల్లో సన్యాసం తీసుకోదలిచిన అపరిపక్వ శిష్యుల్ని నిరుత్సాహపరిచేవారు. దైవ సాక్షాత్కారం పొందనివాడు కాషాయ వస్త్రం ధరించడం సమాజాన్ని తప్పుదారి పట్టిస్తుంది అన్నారు గురువులిద్దరూ. సన్యాసానికి బాహ్యమైన చిహ్నాల్ని మర్చిపోండి. అవి మీలో మిథ్యాహంకారం కలిగించి హాని చేయవచ్చు. మీరు నిబ్బరంగా ప్రతిరోజు సాధించే ఆధ్యాత్మిక ప్రగతి కన్నా ముఖ్యమైనది మరొకటి లేదు. అందుకు క్రియాయోగాన్ని ఉపయోగించండి. మనిషి విలువను కొలవడానికి సాధువు సునిశ్చితమైన ఒక ప్రమాణాన్ని ఉపయోగిస్తాడు. ప్రపంచపు మారుతూ ఉండే కొలబద్దలకు అది భిన్నమైనది. మానవుల్ని గురువు రెండేరు తరగతులుగా విభజిస్తాడు. దేవుణ్ణి అన్వేషించని అజ్ఞానులు, అన్వేషించే జ్ఞానులు అని. మా గురుదేవులు తమ ఆస్తి వ్యవహారాల నిర్వహణకు సంబంధించిన వివరాలని స్వయంగా చూసుకునేవారు. అన్యాయానికి వెనకాడని వ్యక్తులు కొందరు ఆయనకు పెద్దల నుంచి సంక్రమించిన భూమిని స్వాధీనం చేసుకోవడానికి అనేక సందర్భాల్లో ప్రయత్నం చేశారు. దృఢ నిశ్చయంతోనూ న్యాయస్థానంలో దావాల ద్వారానూ శ్రీ యుక్తేశ్వర్ గారు ప్రతి ప్రత్యర్థిని ఓడించారు. బిచ్చమెత్తుకునే గురువుగా కానీ తమ శిష్యులకు భారంగా కానీ ఆయన ఎన్నడూ బతకడం ఇష్టం లేక ఆయన బాధాకరమైన ఈ అనుభవాలకు తలవగ్గవలసి వచ్చింది. భయావహమైన నిర్మోహమాటం గల మా గురుదేవులు లౌక్య సంబంధమైన కపటాలు ఎరకపోవడానికి ఒక కారణం ఆయనకు గల ఆర్థిక స్వాతంత్ర్యం. తమను పోషించే వాళ్ళని పొగడవలసి ఉన్న గురువుల మాదిరిగా కాకుండా మా గురుదేవులు ఇతరుల సంపద తాలూకు బాహ్య ప్రభావాలు కానీ సూక్ష్మ ప్రభావాలు కానీ తమ మీద పని చెయ్యని వారు. ఏ అవసరానికైనా సరే ఆయన ఒకరిని డబ్బు అడగడం కానీ సూచనగా చెప్పడం కానీ నేను ఎన్నడూ వినలేదు. శిష్యులందరికీ ఆయన ఆశ్రమ శిక్షణ ఉచితంగానే లభించేది. ఒకనాడు కోర్టు సమన్లు అందించడానికి కోర్టు ఉద్యోగి ఒకడు శ్రీరాంపూర్ ఆశ్రమానికి వచ్చాడు. కనాయి అనే శిష్యుడు నేను అతన్ని గురుదేవుల సన్నిధికి తీసుకువెళ్ళాము. శ్రీ యుక్తేశ్వర్ గారి పట్ల ఆ ఉద్యోగి చూపిన ధోరణి దారుణంగా ఉంది. మీరు ఈ ఆశ్రమం నీడలోంచి వచ్చి కోర్టు గదిలో న్యాయమైన గాలి పీల్చుకునేటట్లయితే మీ ఒంటికి మంచిది అన్నాడతను తిరస్కార భావంతో. నేను ఓర్చుకోలేకపోయాను. అమర్యాదగా మరొక మాట బయటికి వచ్చిందా, నువ్వు మట్టి కరుస్తావు అంటూ అతన్ని ఎదిరిస్తూ ముందుకు వెళ్ళాను. కనాయి కూడా ఆ ఉద్యోగి మీద అరిచాడు. నీచుడా, ఈ పవిత్రమైన ఆశ్రమంలోకి వచ్చి అవాకులు చవాకులు పేల్తావా? కానీ గురుదేవులు తనను తిట్టేవాణ్ణి కాయడానికి ఎదురుగా వచ్చి నిలబడ్డారు. ఏమీ లేని దానికి అలా ఆవేశపడకండి. ఇతను తన న్యాయమైన విధి నిర్వర్తిస్తున్నాడు. ఆ ఉద్యోగి తనకు ఎదురైన విభిన్న ఆదర్శాలకు చిక్తుడై గౌరవపురస్సరంగా క్షమాపణ చెప్పుకొని అక్కడి నుంచి ఉడాయించాడు. ఉగ్ర సంకల్ప శక్తి గల ఒక ఆధ్యాత్మిక ప్రతిభా సంపన్నుడు లోపల అంత శాంతంగా ఉండగలగడం గమనిస్తే ఆశ్చర్యం కలిగింది. దయ చూపించే సందర్భంలో పువ్వు కన్నా మెత్తన, నియమాలకు ముప్పు వాటిల్లే సందర్భంలో వజ్రం కంటే కఠినం. వజ్రాదపి కఠోరాని మృదుని కుసుమాదపి. భగవద్భక్తుల గురించి వేదాల్లో చెప్పిన ఈ సూక్తి ఆయనకు బాగా ఒప్పింది. బ్రౌనింగ్ కవి చెప్పినట్టుగా తాము చీకట్లో ఉన్నందువల్ల వెలుతురును ఓపలేని వాళ్ళు ఈ ప్రపంచంలో ఎప్పుడూ ఉంటూనే ఉన్నారు. అప్పుడప్పుడు బయటివాడు ఒకడు తాను ఊహించుకున్న ఏదో ఒక ఇబ్బందికి ఉద్రేకపడి శ్రీ యుక్తేశ్వర్ గారిని నిందించేవాడు. మనస్సు చెదరని మా గురుదేవులు అతని ఆరోపణలో సత్యలేశమైనా ఉందేమో చూడడానికి ఆత్మవిమర్శ చేసుకుంటూ అతను చెప్పేది వినమ్రంగా వినేవారు. ఇటువంటి సంఘటనలు గురుదేవుల అద్వితీయమైన సూక్తుల్లో ఒకదాన్ని నాకు
గుర్తు తెస్తాయి. కొందరు ఇతరుల తలలు తెగ్గోసి తాము ఎత్తుగా కనపడాలని చూస్తారు. సాధువులో వ్యక్తమయ్యే అమోఘమైన ప్రశాంతత ఏ ఉపదేశము కలిగించలేని ప్రభావాన్ని కలిగిస్తుంది. కోపం నిదానంగా వచ్చేవాడు బలవంతుడి కన్నా బలిష్ఠుడు. తన ఆత్మను తాను పాలించుకునేవాడు ఒక పట్టణాన్ని పట్టుకున్న వాడికన్నా గొప్పవాడు అని బైబిల్లో చెప్పబడి ఉంది. రాజా తేజో విరాజమానులైన మా గురుదేవుల మనస్సు కీర్తి మీద కానీ లౌకిక లబ్ధి మీద కానీ కేంద్రీకరించి ఉంటే ఆయన సులువుగా ఒక రాజాది రాజో ప్రపంచాన్ని గడగడలాడించే యోధుడు అయి ఉండేవారని తరచూ అనుకుంటూ ఉండేవాణ్ణి. వాటి బదులు ఆయన కోపం, అహంభావం అనే ఆంతరిక దుర్గాల్ని కూలగొట్టడానికి పూనుకున్నారు. వాటి పతనమే మానవుడి ఔన్నత్యానికి నిదర్శనం.